ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ఆపరేషన్ లేకుండా మోకాళ్ళు వెన్నునొప్పికి శాశ్వత పరిష్కారం. సంగారెడ్డిలో 5 సంవత్సరాలు అయిన తర్వాత ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ వచ్చింది. ఇన్స్పెక్టర్గా రాగానే ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ, అక్కడి నుంచి మీ కెరీర్ ఏ విధంగా మలుపులు తిరుగుతూ వచ్చింది? నేను అక్టోబర్లో ఛార్జ్ తీసుకున్నాను. అక్టోబర్ 2 ముఖ్యమంత్రి గారు, అప్పుడు ఉద్యమ నాయకులు కేసీఆర్ గారు నవంబర్లో నిరాహార దీక్ష ప్రకటించడం జరిగింది. నన్ను కేసీఆర్ గారికి షాడోగా ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాలి, సమాచారం మా వాళ్ళకి ఇవ్వాలి. కేసీఆర్ గారు తెలిసిపోయింది. ఇక్కడో దాచుకొని షాడో చేస్తున్నాం, తెలిసిపోయింది కాబట్టి ఓపెన్ చేస్తున్నాం, మనం ఇక్కడే ఇక్కడ ఉంటాం, రూమ్ ఇవ్వండి అని అడిగాను. ఒక బ్రీఫ్ కేస్ లాంటి తీసుకొచ్చి కారులో పెట్టారని ఒక కలకలం మొదలైంది. ఇప్పుడే వెళ్ళిపోతున్నారు, రేపు వెళ్తే అరెస్ట్ చేస్తారు కాబట్టి ఇప్పుడే వెళ్ళిపోతున్నారు అని వార్త మొదలైంది. వీళ్ళు చుట్టుముట్టగానే లోపట్టిన కార్యకర్తలందరూ కూడా కేసీఆర్ గారిని ఇప్పుడే అరెస్ట్ చేస్తున్నారు, అరెస్ట్ చేయకుండా కాపాడాలి అని చెప్పేసి వాళ్ళందరూ పెట్రోల్, కిరోసిన్ డబ్బాలు, కారం పొడి, రాళ్ళు, కట్టెలు పట్టుకొని వచ్చేసినారు. కేసీఆర్ గారి బండి ముందు నేను వెళ్తుంటాను, నాకంటే ముందు ఒక 100 బండ్లు ఉంటాయి. నా వెనక జితేందర్ రెడ్డి గారు అని చెప్పి ఒక ఇన్స్పెక్టర్ గారి బండి, దాని వెనక కేసీఆర్ గారి బండి, దాని వెనక మళ్ళీ ఒక 200 వాహనాలు పార్టీ కార్యకర్తలు. అన్ని ముందుకు వెళ్ళిపోతాను. నేను రైట్ తీసుకున్నాను. నా వెనక బండి వచ్చేసింది కేసీఆర్ గారి బండి. 5 కిలోమీటర్లు పర్ అవర్ ఉంది, 120 పర్ అవర్ తెప్పించిన. తొక్కు అని ముందు రావాల్సిన బండ్లు ఏవి అన్నాడు ఇక్బాల్ సార్. సార్ రాంగ్ రూట్లో ఓవర్టేక్ చేసి తీసుకొచ్చాను. చేసావులే అన్నాడు. కేసీఆర్ గారు అరెస్ట్ అయినప్పుడు ఎల్బీ నగర్ చౌరస్తాలో లాఠీ చార్జు, హింస. యూనివర్సిటీల్లో లాఠీ చార్జు, హింస. అంటే మీరు లా అండ్ ఆర్డర్ విషయం పర్ఫెక్ట్, కానీ పక్కన కర్ణాటక బార్డర్ నుండి గుట్కాలు, లిక్కరు, రౌడీజం వాటి మీద ఏమైనా ఫోకస్ చేశారు? నేను ఒక మాట చెప్తాను మా వాళ్ళకి, మనం ఉండాలి, రౌడీజం అని ఉండాలి. రెండు ఉంటే కుదరదని చెప్తాను. అక్కడ మీకు బాగా గుర్తుండిపోయిన కేసు ఉంది? మీర్పేటలో 2014లో వెళ్ళాను. మా ఒక ఎస్ఐని నాదర్గుల్ విలేజ్లో కొట్టారు బాగా. మేము అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళందరినీ కూడా మేము పట్టుకొని యూనిఫామ్లో ఉన్న పోలీస్ ఆఫీసర్ని కొడితే ఏమవుతుంది అనేది వాళ్ళకి చూపించడం జరిగింది. సంగారెడ్డిలో మీరు పనిచేస్తున్న సమయంలోనే ట్రిపుల్ మర్డర్ కూడా జరిగింది, ఒక పాప కిడ్నాప్. పాప కిడ్నాప్ అనేది గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగింది. చిన్న పాప, రోజుల పాప కిడ్నాప్ అయిపోయింది అనేసరికి వెంటనే మొత్తం మీడియా ఛానల్ అందరి ప్రతినిధులందరికీ చేరుకోవడము, సీసీటీవీ కెమెరాలు కొన్ని పనిచేస్తున్నవి, కొన్ని పని చేయట్లేదు, అన్నీ పెట్టుకొని చూస్తున్నాం. ఆ రాత్రంతా సీసీటీవీ కెమెరాలు చూసాం. ట్రిపుల్ మర్డర్ గురించి నాకు సంగారెడ్డి అవుట్స్కట్స్లో ఒక డెడ్ బాడీ ఖాళీ ఉందని చెప్పారు. మేము వెళ్ళి చూసాం, డెడ్ బాడీ ఖాళీ ఉంది చెట్లలో. చూస్తే అంతకన్నా 4-5 రోజుల క్రితం రుద్రారంలో చిన్న గుడిసే దాంట్లో 2 మర్డర్ జరిగింది. ఫ్యాక్టరీకి వెళ్ళి బస్సు దిగి ఇంటికి నడుచుకుంటూ వెళ్తూనే అయితే అటాక్ చేసి ఇతను కొట్టి చంపేసినారు. ఇబ్రహీంపట్నంలో చెర్లపట్టెలగూడెంలో కాల్పుల కలకలం. ఉదయాన్నే బీహార్ నుంచి వెపన్లు తెప్పించి ఇక్కడ ముఠా ఫామ్ చేసి ఇది దర్యాప్తు చేస్తున్న సమయంలో ఒక ఎంఆర్పిఎస్ నాయకుడు, యువ నాయకుడు, ఓ పిల్లవాడు కిడ్నాప్ గురై ఎక్కడో మోత్కూరేలా చంపేసినారు. దాన్ని దర్యాప్తు చేస్తున్నాను. సరిగ్గా మే 4వ తేదీ నాడు సరూర్ నగర్లో రాత్రి అక్కడ దారుణమైన హత్య. బైక్ని చేంజ్ చేసి కొట్టి, భార్యతో సహా తను పోతున్నప్పుడు కొట్టి దారుణం కొట్టి చంపేయడం చుట్టుపక్కల మొత్తం ప్రకంపనలు సృష్టించింది. సార్, ఎల్బీ నగర్లో ఇంకొక నువ్వు చెప్తున్నట్టు రకరకాల మినీ ఇండియా, ఇది క్రైమ్ నేచర్ ఏం కనిపిస్తుంటుంది? తెలుగు రాష్ట్రాల్లో గత సంవత్సరం అత్యధిక కేసులు రిపోర్ట్ అయిన పోలీస్ స్టేషన్ ఎల్బీ నగర్. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ప్రజలతో సంబంధాలున్న ఒక పోలీస్ ఆఫీసర్ ఏ విధంగా ముందుకు వెళ్తారు, ఇన్వెస్టిగేషన్ పార్ట్ చేసి కరెక్ట్గా ఉంటే, అంటే నేరం జరిగిన వెంటనే స్పాట్కి వెళ్తే జరిగిన చిన్న క్లూ కూడా కేసు ఇన్వెస్టిగేషన్ ఎలా బ్రేక్ చేస్తుందన్న విషయాన్ని శ్రీధర్ రెడ్డి గారు తెలుసుకుందాం. ఇంతవరకు ఆయన పోలీస్ ఆఫీసర్గా చూసాం, కానీ ఇప్పుడు పార్ట్ 2లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఆయన్ని మనం చూడబోతున్నాం. శ్రీధర్ రెడ్డి గారిని అడిగి ఇన్స్పెక్టర్గా నుండి ఏసీపీ వరకు
కేసుల్లో ఇన్వెస్టిగేషన్ ఎలా చేశారు విషయాన్ని అన్నీ తెలుసుకుందాం. శ్రీధర్ గారు నమస్తే అండి. నమస్కారం. సంగారెడ్డిలో దాదాపు 5 సంవత్సరాలు పనిచేసిన మీరు, అంటే ఒక పోలీస్ ఆఫీసర్ ప్రజలతో ఎలా మమేకం అవ్వాలి, బూతులు మాట్లాడకపోయినా ప్రజల నుంచి నేరస్తుల నుంచి ఎలాంటి ఇన్పుట్స్ వస్తాయి అనే విషయాన్ని మీరు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పుకొచ్చారు. 5 సంవత్సరాలు పనిచేసి సంగారెడ్డిలో 5 సంవత్సరాలు అయిన తర్వాత ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ వచ్చింది. ఇన్స్పెక్టర్గా రాగానే ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ, అక్కడి నుంచి మీ కెరీర్ ఏ విధంగా మలుపులు తిరుగుతూ వచ్చింది? నేను ఇన్స్పెక్టర్ ప్రమోషన్ తీసుకున్న తర్వాత మహబూబ్నగర్ సిఐగా పనిచేయడం జరిగింది. కొద్ది కాలం ఎలక్షన్ల వరకు పనిచేశాను. ఎన్నికల తర్వాత జహీరాబాద్కి నేను రావాలని కోరుకోవడం, జహీరాబాద్కి నన్ను అధికారులు బదిలీ చేయడం జరిగిపోయింది. సో నేను మళ్ళీ జహీరాబాద్ టౌన్ సిఐగా ఎస్ఐగా పనిచేశాను. అక్కడ టౌన్ సర్కిల్ 4 పోలీస్ స్టేషన్లు ఉండేవి. జహీరాబాద్ టౌన్, జహీరాబాద్ రూరల్, కోహీర్ అండ్ చిరాగ్పల్లి. అక్కడ సిఐగా వెళ్ళడం జరిగింది. అక్కడ అప్పటికే మీరు ప్రజలు సంగారెడ్డి సిఐ వచ్చారనుకుని మీకు ఎదురుపడ్డారా? అక్కడ నేను 2003లో అక్కడి నుంచి వెళ్ళి రావడం జరిగింది జహీరాబాద్లో. ఓ 10 ఏళ్ళ తర్వాత జహీరాబాద్కి మళ్ళీ వెళ్ళడం జరిగింది. 6 ఏళ్ళ తర్వాత 2009లో వెళ్ళడం జరిగింది. వాళ్ళందరూ చాలామంది నాకు పరిచయం ఉన్న వాళ్ళే, గుర్తుపట్టే వాళ్ళే అందరూ వచ్చారు. నేను వచ్చారని చెప్పి సంతోషపడడం జరిగింది. వచ్చిన కొన్ని రోజులతోనే తెలంగాణ ఉద్యమం, మళ్ళీ దశ ఉద్యమం మొదలైంది. ముఖ్యమంత్రి గారు, అప్పుడు ఉద్యమ నాయకులు కేసీఆర్ గారు, నేను అక్టోబర్లో ఛార్జ్ తీసుకున్నాను. అక్టోబర్ 2, 2009లో. నవంబర్లో నిరాహార దీక్ష ప్రకటించడం జరిగింది. ఆ నిరాహార దీక్షను ప్రకటించినప్పుడు దానికోసం పోలీస్ యంత్రాంగం అనేక ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. నిరాహార దీక్ష సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగవద్దు అనేటువంటి ఉద్దేశంతో రకరకాల చర్యలు. ఆ చర్యల్లో భాగంగా అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరికీ కూడా ఒక షాడో టీంని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ షాడోస్గా ఒక్కొక్క ఎమ్మెల్యే గారికి ఒక్కొక్క ఎస్ఐని పెట్టడం జరిగింది. మంచి ఎస్ఐని సెలెక్ట్ చేసి పెట్టినారు. నేను ఒకరోజు పిఎస్లో ఉన్నాను, ఆఫీస్లో ఉన్నాను. ఎస్పీ గారు కాల్ చేశారు, కాంతారావు గారు ఎస్పీ గారు. నువ్వు ఉన్న పలంగా సిద్దిపేటకు వచ్చేసాయి, నిన్ను కేసీఆర్ గారికి షాడోగా నియమిస్తున్నాం. నేను అన్నా, సార్ ఇక్కడ ఆల్రెడీ ఎస్ఐ, అక్కడున్న ఎస్ఐని కూడా నరేందర్ ఎస్ఐ ఉండేవాడు. ఎస్ఐని ఆల్రెడీ ఈ నిరాహార సందర్భంగా అవాంఛనీయ జరగకుండా అరెస్ట్ చేయడానికి ఒక టీం తయారు చేసినారు. ఆ శిక్షణలో, ప్రత్యేక శిక్షణలో టీం ఉంది. ఆయన అక్కడికి వెళ్ళాడు. ఎస్ఐ కూడా లేడు సార్. నేను ఇద్దరం లేకపోతే బార్డర్ కదా, ఇంపార్టెన్స్ ఉన్నది కదా అంటే, నో, ఇప్పుడు మనకు అన్ని కంటే కూడా ఇదే ప్రాముఖ్యమైంది. నువ్వు జిల్లాలో ఏ ఎస్ఐని కోరుకుంటే ఆ ఎస్ఐని ఇస్తాను, ఏ స్టాఫ్ని కోరుకుంటే ఆ స్టాఫ్ని ఇస్తాను. వాళ్ళని తీసుకొని నువ్వు ఈరోజు సాయంత్రం కల్లా సిద్దిపేట వచ్చేసాను. అప్పుడు హరిచంద్రారెడ్డి సంగారెడ్డి టౌన్లో ఎస్ఐగా ఉన్నాడు. ఆయనను పిలుచుకున్నాను. నాకు సన్నిహితంగా ఉన్న 2-3 కానిస్టేబుల్ తీసుకున్నాను. ఇంకో 2 మందిని తర్వాత రమ్మన్నాను. సిద్దిపేట వెళ్ళిపోయాను. సిద్దిపేట వెళ్ళిపోయిన తర్వాత నన్ను కేసీఆర్ గారికి షాడోగా ఏమేం చేయాలో చెప్పారు. తీసుకున్నాం, టీం తీసుకున్నాం, హైదరాబాద్కి వచ్చినాం. కేసీఆర్ గారి ఇంటి దగ్గర అబ్జర్వేషన్లో ఉన్నాం. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాలి, సమాచారం మా వాళ్ళకి ఇవ్వాలి. ఇది జరుగుతుంది. వరంగల్ వెళ్ళారు. కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులతో సమావేశమైనారు. కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారి ఇంటికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళాము. హైదరాబాద్ తిరుగుముఖం పట్టారు, వెళ్ళాం. కేసీఆర్ గారు తెలిసిపోయింది. సిద్దిపేట నుంచి వార్త లీక్ అయింది. హరీష్ రావు సార్కి షాడోగా ఉన్న వ్యక్తి ఫోటోనే పేపర్లో వచ్చేసింది. వెంకట్రామయ్య అనే పొడుగు ఎస్ఐ సర్కిల్ చేస్తూ ఈనాడు వచ్చేసింది. తెలిసిపోయింది. అప్పట్లో ఒక మెదక్ జిల్లాలో ఉన్నటువంటి ఒక నాయకుడు నాకు కాల్ చేసి, మీరు సార్ కేసీఆర్ గారికి షాడో ఉన్నారా అన్నారు. అంటే నేను ఉండి సమాధానం చెప్పడానికి తటపడాయిస్తున్నాను, ఎందుకంటే ఇది బయటకు చెప్పకూడదు కాబట్టి. అని మాకు తెలిసిపోయింది సార్, ఎవరెవరు షాడోలో అండ్ సోన్సో ఆయన సోన్సో కొన్నాడు, సోన్సో ఆయన సోన్సో కొన్ని సోన్సో ఎస్ఐ సోన్సో ఉన్నాడు. ఈరోజు పేపర్లో న్యూస్ వచ్చింది, మీరు చూడలేదంటే, అరే ఈరోజు పేపర్ చూడలేదు, పేపర్లో న్యూస్ వచ్చింది సార్ అంటే అప్పుడు తర్వాత చూశాను. ఓకే, మీరు కేసీఆర్ గారికి ఉన్నది సార్ కూడా తెలిసిపోయింది. వివరాలు అడిగారు, నేను చెప్పేశాను. నా వివరాలని ఆయనకు తెలుసు. అవసరం ఉన్నాయి కాక అవసరమైన వివరాలు కూడా ఇచ్చేశారంట. ఆ విధంగా అబ్జర్వ్ చేసుకుని వెళ్ళాం. వెళ్ళిన తర్వాత నేను రిటర్న్ వెళ్ళిపోయిన తర్వాత మేము ఎక్కడో జీబ్లో పడుకొని అక్కడ బయట అబ్జర్వ్ చేసుకుంటూ, ఎక్కడో లాడ్జ్లో ఉండి స్నానం చేసుకుంటూ షాడో చేయడం కంటే తెలిసిపోయింది. నేను షాడో ఉన్నా అని సంగతి తెలిసిపోయింది. నా టీం తెలిసిపోయింది. ఇక మేము డైరెక్ట్గా కేసీఆర్ గారి ఇంటికి వెళ్ళిపోయినప్పుడు అక్కడ కేసీఆర్ గారి వ్యక్తిగత సహాయకులు సంతోష్ గారు ఉన్నారు. వారిని కలవమని చెప్పారు. అక్కడ ఉన్న వాళ్ళని అడిగాను ఎవరిని కలవాలి అని. వారికి వెళ్ళి పరిచయం చేసుకున్నాం. నేను శ్రీధర్ రెడ్డి, జైరాబాద్ సిఐని, సార్ షాడోగా ఉన్నాను,
సార్కి తెలిసిపోయింది కాబట్టి ఓపెన్గా చెప్పేస్తున్నాను. మేము ఎక్కడో దాచుకొని షాడో చేస్తున్నాం, తెలిసిపోయింది కాబట్టి ఓపెన్గా చేస్తున్నాం. మరి ఇక్కడ ఉంటాం, రూమ్ ఇవ్వండి అని అడిగాను. ఇక్కడ కొంచెం ఇబ్బందిగా ఉంది సార్, తెలంగాణ భవన్లో ఇస్తామని చెప్పారు. తెలంగాణ భవన్లో పైన అప్పుడు రూమ్లు ఖాళీగా ఉండేవి, 3-4 రూములు తీసుకున్నాం. అక్కడే ఉన్నాం, వారం రోజుల పైనే అక్కడ ఉన్నాం. ఉండి రోజు మా ఒక టీం ఇంటికాడ, ఒక టీం తెలంగాణ భవన్లో డివైడ్ చేసుకొని మేము షాడో చేస్తున్నాం. ఎక్కడ వెళ్తే అక్కడ ఒక బైక్ కూడా పెట్టుకున్నాం. సడన్గా మనం వెహికల్ వెళ్ళకపోతే 4-వీలర్ పోతే ఒకరోజు సడన్గా కేసీఆర్ గారు కరీంనగర్కి వెళ్ళాలని నిర్ణయించుకున్నాం, అక్కడి నుంచి రావాలని చెప్పేసి. సడన్గా ఒక రోజు కేసీఆర్ గారు తెలంగాణ భవన్లో నుంచి మొదలుపెట్టి కేసీఆర్ గారిని అనుసరిస్తూ, వాళ్ళ కాన్వాయ్ని అనుసరిస్తూ వెళ్ళినాం. కరీంనగర్ వెళ్ళాం, కరీంనగర్ దాటి తీగలగుట్టపల్లి అక్కడ వెళ్ళాం. అక్కడ తెలంగాణ భవన్ నుంచి ఉత్తర తెలంగాణ భవన్ చేరుకున్నాం. ఉత్తర తెలంగాణ భవన్లో సందడి ముందడంతా టెంట్లు వేశారు. మొత్తం 24 అవర్స్ వంటలు జరుగుతున్నాయి, బృందాలు వచ్చాయి, కళాకారులు ఉన్నారు, ఎవరి బృందం వాళ్ళదే డ్యాన్స్ చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, ఎవరికి వాళ్ళే ప్రెస్కి మీడియాకి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. కేసీఆర్ గారు ఉత్తర తెలంగాణ కోసం కూర్చొని ఏర్పాటు చేస్తున్నారు. అక్కడికి వెళ్ళారు. ఇది 27th నాడు వెళ్ళారు, 26th 27th వెళ్ళారు. 2 days తర్వాత నిరాదీక్ష వెళ్ళాలి. మేము అక్కడే పరిచయం చేసుకున్నాం రవీందర్ సింగ్ గారిని. తర్వాత మేయర్ అయినాడు ఆయన. అక్కడ పరిచయం చేసుకొని కరీంనగర్లో అంతా మాకు తెలియదు. ఆయన ద్వారా ఒక హోటల్లో రూమ్స్ తీసుకున్నాం. వేరే మా ఎస్ఎల్ కూడా రూమ్లు ఇప్పించాం. నాకు మా బంధువులు కూడా ఉన్నారు, అక్కడ కూడా విన్నాం. నా ఎమ్మడున్న మా హరిచంద్రారెడ్డి సబ్ ఇన్స్పెక్టర్, మంచి సబ్ ఇన్స్పెక్టర్ ఇప్పుడు మంచి ఇన్స్పెక్టర్. ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యప్ప స్వామి మాల ధరించడం జరిగింది. దాంతో లాడ్జ్లో ఉండడం బాగుండదు అంటే అయ్యప్ప మాల మా బంధువుల ఇంట్లో ఉండడం జరిగింది. మేము అబ్జర్వ్ చేసుకుంటున్నాం ఎంత జరుగుతుంది. అంతకంటే కొన్ని రోజుల ముందే కేసీఆర్ గారిని అరెస్ట్ చేసినప్పుడు ఏ విధంగా అరెస్ట్ చేయాలి, ఎమ్మడి ఉండేటువంటి క్యాడర్ని వాళ్ళందరినీ దూరం జరిపేసి కేసీఆర్ గారిని తీసుకెళ్ళి ఏ విధంగా తీసుకెళ్ళాలి దానికోసం కొంతమందిని ఎంపిక చేసి శిక్షణ ఇస్తున్నారు. ఆ టీం, శిక్షణ పొందుతున్న టీం కరీంనగర్ చేరుకుంది. చెల్మిడి ఆనందరావు మెడికల్ కాలేజీలో క్యాంప్ చేసినారు. కేసీఆర్ గారు ఒక వైట్ ఇన్నోవా 6666 ఇన్నోవాలు ఉంటారు. అప్పుడు ఇంటెలిజెన్స్ ఐజీ గారు థ్రెట్ ఉందని చెప్పేసి ఒక సూమోను బుల్లెట్ ప్రూఫ్ సూమోను పంపడం జరిగింది. కేసీఆర్ గారు పోవడం కోసం అప్పుడు ఒక బుల్లెట్ ప్రూఫ్ సూమో ఉత్తర తెలంగాణ భవన్ ప్రాంగణంలోకి రావడం జరిగింది. అది అక్కడ ఉంది. అంటే కేసీఆర్ గారు సిద్దిపేటకి దీక్షకి వెళ్తారు, ఆ సూమోలో వెళ్తారు. అది డిసైడ్ అయిపోయింది. 28వ తేదీ మధ్యాహ్నం తర్వాత పైనుంచి ఒక బ్రీఫ్ కేస్ లాంటి తీసుకొచ్చి కారులో పెట్టారని ఒక కలకలం మొదలైంది. ఇప్పుడే వెళ్ళిపోతున్నారు, రేపు వెళ్తే అరెస్ట్ చేస్తారు కాబట్టి ఇప్పుడే వెళ్ళిపోతున్నారని వార్త మొదలైంది. ఆ వార్త మొదలు కాగానే ఈ అరెస్ట్ చేయడానికి శిక్షణ పొందినటువంటి బృందం వీళ్ళందరినీ తీసుకొచ్చేసి ఉత్తర తెలంగాణ భవన్ చుట్టూ మోహరించడం జరిగింది. నేను మఫ్టీలో ఉన్నాం, షాడో టీం లోపల ఉన్న వల్ల అప్పుడు కేటీఆర్ గారు మాకు పరిచయం కావడం, ఈటెల రాజేందర్ గారు వీళ్ళంతా చురుగ్గా ఉన్నారు. అక్కడ పరిచయం కావడం, వాళ్ళ క్యాడర్ తోటి కూడా మాట్లాడడం, రోజు వాళ్ళతో మాట్లాడుతుండడం జరిగిన తర్వాత అప్పుడు వీళ్ళు చుట్టుముట్టగానే లోపట్టిన కార్యకర్తలందరికీ కూడా కేసీఆర్ గారిని ఇప్పుడే అరెస్ట్ చేస్తున్నారు, అరెస్ట్ చేయకుండా కాపాడాలి అని చెప్పేసి వాళ్ళందరూ పెట్రోల్, కిరోసిన్ డబ్బాలు, కారం పొడి, రాళ్ళు, కట్టెలు పట్టుకొని వచ్చేసినారు. లోపల ఎవరు పోలీసు అధికారులు ఉన్నా కూడా తరిమేసినారు. నేను ఒక్కనే ఉండిపోయినా. ఈవినింగ్ అయింది, నున్నాను. గేట్కు లాకేసినారు. చీకటి అవుతుంది, బయటికి వెళ్దామంటే గేట్ లాకేసినారు. గోడ ఎక్కి దూకితే ఐడెంటిఫై అవుతాం, బాగుండదు. ఉన్నాను అక్కడ. నేను అక్కడ ఉన్న టైంలో ఒక ఇద్దరు వచ్చేసినారు. అరే ఈయన కూడా పోలీసే అంటే, పోలీసు ఉంటే బయటికి తరిమి కొడుతున్నారు. అప్పుడు ఇంకొక ఆయన ఉండి లేదురా మనసారే, మనం పొద్దున కేటీఆర్ సార్ తోటి, ఈటెల రాజేందర్ సార్ తోటి మాట్లాడుతుంటే చూడలేదా మనం, మనసారే మనకు పరిచయం చేసినారు కదా అని చెప్పినారు. సో అట్లా నేను 2 రోజులు అక్కడే వాళ్ళందరితో ఇంటరాక్ట్ అవ్వడం అనేది, ఆ రాత్రి నన్ను బయటికి తరిమి కొట్టకుండా ఉండిపోయినా. రాత్రి 1 o'clock టైంలో గేట్ ఓపెన్ చేసినారు. ఇక్కడ ఏం ప్రమాదం లేదు, మా వాళ్ళందరూ రిట్రీట్ అయిపోయినారు. ఈరోజు అరెస్ట్ లేదనుకున్నారు, వెళ్ళిపోయిన తర్వాత నేను బయటకు వచ్చిన. ఆ రాత్రి ఎక్కడికి వెళ్ళాం, ఒక టెంట్ ఉంది దూరంగా, చల్లగా ఉంది. ఆ టెంట్లో పడుకున్నా. కింద ఒకటి ఏదో పరిచింది, అది చల్లగానే ఉంది. పైన కప్పుకోవడం కూడా ఏం లేదు, అట్లే పడుకున్నాం. పొద్దున్న లేచినాం, అక్కడే కాలకృత్యాలు అయిపోయినాయి. కేసీఆర్ గారి కాన్వాయ్ రెడీ అయింది, వెళ్తుంది.
వచ్చినాం. కాన్వాయ్ అంతా ఆర్డర్లో పెట్టినారు. 100 వాహనాలు తెచ్చినారు. సిరిసిల్ల నుంచి, హుజురాబాద్ నుంచి మొత్తం వాహనాలను వచ్చేసినాయి. వాహన శ్రేణి కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ఆ రోజు నేను స్నానం చేయలేదు, మొహం కడగలేదు. ఇదంతా రెడీ అయిపోయింది. నాకు పూర్ణచంద్రరావు సార్ ఐజీ గారు ఫోన్ చేసినారు. అంటే రెగ్యులర్ నాతో మాట్లాడుతున్నారు, షాడో ఉన్నా కాబట్టి ఏం జరుగుతుందని. వాళ్ళు ఫోన్ చేసి, శ్రీధర్ నువ్వు ఈరోజు షాడో కాదు, ఈరోజు నీ బండి ముందు ఉంటుంది, నువ్వు పైలట్. కేసీఆర్ గారి బండికి నువ్వు పైలట్ ఉంటావు. నీ వెనుక వేరే ఇన్స్పెక్టర్ బండి ఉంటుంది, తర్వాత కేసీఆర్ గారి బండి ఉంటుంది. ఆ వెనుక మన ఒక రోప్ పార్టీ ఉంటుంది. ఇంతవరకే మనకు అలౌ చేసినారు, వేరే బండ్లు ఏమి ఉండవు, మీరే చూసుకోవాలి. నేను అన్నా, సార్ నేను ఈ ప్రాంతంలో ఎప్పుడూ పనిచేయలేదు, నాకు ఈ రూట్లు రహదారులు తెలివాయి సార్ అన్నారు. అంటే నీకు రూట్స్ తెలిసినటువంటి ఒక మంచి ఎస్ఐని పంపిస్తామన్నారు. కొద్దిసేపటి తర్వాత ఒక ఎస్ఐ వచ్చినాడు, నర్సయ్య అని ఎస్ఐ వచ్చినాడు, అంబటి నర్సయ్య. ఆయన ఎవరో కాదు, నా బ్యాచ్మేటే. వరంగల్ రేంజ్ వల్ల కొంచెం ప్రమోషన్స్ ఆలస్యం కావడం ఇంకా ఎస్ఐగా ఉన్నారు. ఆయన వచ్చి శ్రీధర్ రెడ్డి సార్ ఎవరు అని వెతుక్కుంటూ వచ్చినాడు. అరే నువ్వా రా, నన్ను నీకు గైడ్కి ఇచ్చినారు, దా నా బండిలో కూర్చో అని చెప్పి. నేను కేటీఆర్ గారికి ఫోన్ కాల్ చేసి, సార్ ఎన్ని గంటలకు బయలుదేరుతాం మనం చెప్పట్లేదు, ఎందుకంటే ఇక్కడ సమాచారం లీక్ అవుద్దని చెప్పేసి. సో నేనేం చేశాను, ఒక్క మాట చెప్పాను, నేను ఇది ఎవరికో సమాచారం ఇవ్వడానికి అడగట్లేదు సార్, కేవలం నేను ఇంకా రెడీ కాలేదు, మీరు ఇచ్చే సమయాన్ని బట్టి రెడీ అవుతాను, లేదంటే ఇట్లా వచ్చేస్తామంటే 40 నిమిషాలు ఉంటుందని చెప్పాడు. మేము 20 నిమిషాల్లో బయటికి వెళ్ళిపోయి రెడీ అయ్యి వచ్చేసినాం. 40 అన్నది మేము వచ్చేసరికి అంత కాన్వాయ్ సిద్ధంగా ఉంది, రెడీ ప్రారంభమైంది. మాకు ఇచ్చిన సూచనల మేరకు మేము ఆ తిగలగుట్టపల్లి నుంచి మెయిన్ రోడ్ చేరుకోవాలి, మెయిన్ రోడ్ నుంచి కరీంనగర్ టౌన్లోకి రావాలి, కరీంనగర్ టౌన్లో 2-3 కూడళ్ళు తిరుగుతూ హైదరాబాద్ వైపు పోతూ ఉండాలి. వెళ్తూ ఉంటే సిద్దిపేట వైపు వెళ్తూ ఉంటే, ఎందుకంటే అంతకుముందు చర్చలు జరిగినాయి. సిద్దిపేట వెళ్ళినాకనే అరెస్ట్ చేయాలని చెప్పేసి టీఆర్ఎస్ క్యాడరు లీడర్సు, బయలుదేరక ముందు అరెస్ట్ చేయాలని చెప్పేసి మా ఆఫీసర్లు చర్చలు జరిపినారు. ఇక్కడ అరెస్ట్కు వాళ్ళు ఒప్పుకోలేదు, సిద్దిపేట పోవడానికి మా వాళ్ళు ఒప్పుకోలేదు. ప్రతిష్టంభన ఏర్పడింది. సో నాకు ఇచ్చిన టాస్క్ ఏంటంటే నేను కేసీఆర్ గారి బండి ముందు నేను వెళ్తుంటాను. నాకంటే ముందు ఒక 100 బండ్లు ఉంటాయి కార్యకర్తలవి, అన్నీ కూడా ఇన్నోవాలు, సూమోలు, స్కార్పియోలు అవి ఉంటాయి. నా వెనక జితేందర్ రెడ్డి గారు అని చెప్పి ఒక ఇన్స్పెక్టర్ గారి బండి, దాని వెనక కేసీఆర్ గారి బండి, దాని వెనక ఒక రోప్ పార్టీ మా వాళ్ళది, దాని వెనక మళ్ళీ ఒక 200 వాహనాలు పార్టీ కార్యకర్తలు. వాళ్ళంతా ఎందుకు అంటే ఎక్కడన్నా కాన్వాయ్ని ఆపితే వాళ్ళందరూ గుమిగూడి కేసీఆర్ గారిని అరెస్ట్ కాకుండా ఆపడానికి వాళ్ళు ఉన్నారు. అతి కష్టం మీద మా 3 పోలీస్ బండ్లను అందులో ఉండడానికి టీఆర్ఎస్ అగ్రనాయకత్వం అనుమతించింది. నాకు ఐజీ గారు ఇచ్చిన సూచనల ప్రకారం మేము మెయిన్ రోడ్ ఎక్కిన తర్వాత వెళ్తున్నప్పుడు వాహన శ్రేణి అంతా కూడా కాన్వాయ్ లాగా వెళ్తుంటుంది. కరీంనగర్ దాటుతారు, హైదరాబాద్ వైపు, సిద్దిపేట వైపు. కరీంనగర్ దాటగానే వెనక కేసీఆర్ గారి బండి రోప్ పార్టీ దాటగానే క్లోజ్ చేసేయాలి. అంటే ఎన్నుకున్న 200 బండ్లని అక్కడ ఆపేసేయాలి. ఆ తర్వాత నేను సిద్దిపేట వైపు వెళ్తుంటాం, ముందున్న బండ్లని కూడా సిద్దిపేట వైపు వెళ్తుంటాయి. అల్గనూరు చౌరస్తాలో నేను వరంగల్ వైపు మలుపుకోవాలి. అది నాకు ఇచ్చింది. అక్కడ అరెస్ట్ శిక్షణ పొందిన టీం అంతా కూడా అక్కడ ఉంటుంది. వాళ్ళు ముందు వెళ్ళిన సిద్దిపేట వైపు వెళ్ళిన వాహనాలు వెనకకి రాకుండా వాళ్ళు చూసుకుంటారు. ఇది మనకి ఇచ్చిన టాస్క్. మేము బయలుదేరి వస్తున్నాం. మెయిన్ రోడ్ ఎక్కేసరికి ఏ విధంగా ఉంది అంటే, మనం ఊహించుకుంది ఒకటి, ఆలోచించుకుంది ఒకటి. సింగిల్ లైన్లో పోతాయి అనుకున్నాం. సింగిల్ లైన్లో కాకుండా ఆ మధ్యలో డివైడర్ ఉంది, అటువైపు మార్గము, ఇటువైపు మార్గం ఉంది. పోయే మార్గము ఒక్కొక్క 4 బండ్లు పడతాయి అనుకుంటే 4 బండ్లు కూడా జిగ్జాగ్గా పోతున్నాయి తప్ప ఒక లైన్గా లేదు, చాలా స్లోగా పోతున్నాయి. ఐజీ గారు కాల్ చేసినారు, ఎట్లా ఉంది, చాలా స్లోగా ఉంది. అరే స్లోగా పోతే మనం వెనక బండ్లను ఆపలేం కదా, ఎక్కడ ఆపినా అందరూ వచ్చేస్తారు, మనం కష్టం అవుద్ది కదా అన్నాడు. ఆ తర్వాత మీడియా బండ్లు ఎక్కడ ఉన్నాయి, మీడియా బండ్లు వెనుకుండాలి సార్, ముందుకు వస్తున్నాయి. ఓపీ వ్యాన్లు అన్నీ ముందుకు వస్తున్నాయి, అవి ముందుకు రావద్దు కదా మన ప్లాన్ ప్రకారం, వచ్చేస్తున్నాయి సార్. అరే మనం ఫెయిల్ అయిపోయినాం ఆ టైప్లో అన్నారు. చూస్తున్నాం, కుదరం పోయినాం. మళ్ళీ అడిగినారు ఎట్లా ఉంది అని. చాలా స్లోగా ఉంది సార్, ముందట మొత్తం బ్లాకే ఉంది, 4-5 అన్ని లైన్లు ఉన్నాయి సార్, ఒక లైన్ లేదు. ఎంత స్లోగా ఉంది, దిగి నడుస్తున్నా సార్ అని చెప్పి. నేను బండి దిగి నడుస్తున్నా సార్, చాలా స్లోగా. అంత స్లోగా ఉంటే మనం అక్కడ ఎక్కడ కూడా ఆపలేము, ఆపి ఎవరిని అరెస్ట్ చేయలేము, ఇబ్బందికరమే. కొంచెం పోతున్నప్పుడు అక్కడ చూస్తే గమనిస్తే ఏముందంటే, పోతున్న వైపు కాకుండా అవతల వైపు, డివైడర్ అవతల వైపు నుంచి
నిర్మానుష్యంగా ఉంది. ఎందుకంటే ఆ రోజు మొత్తం కరీంనగర్ మొత్తం పోలీస్ బలగాలతో దిగ్బంధనం చేయబడి ఉంది మొత్తం. ఈ బండి తప్ప వేరే బండి లేని పరిస్థితి. ఆపోజిట్ డైరెక్షన్లో ఒక్క వెహికల్ కూడా వస్తలేదు. నేను చూస్తున్న సమయంలోనే ఒక డివైడర్ బ్రేక్ ఏదో బ్రేక్ కటింగ్ ఉంటుందో అది దాటిపోతున్నాం. అప్పుడు ఐడియా వచ్చింది, అటు ఏమి లేవు కదా, మనం అటువైపు వెళ్ళిపోతే ఫ్రీగా వెళ్ళిపోతాం కదా. దిగి వెనక బండి ఉన్న ఇన్స్పెక్టర్ చెప్పిన, నెక్స్ట్ డివైడర్ కటింగ్ ఎక్కడైతే వస్తుందో అక్కడ నేను రైట్ సైడ్కి రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతాను. మనకు అది చెప్పలే కదా సార్ వాళ్ళు చెప్పలేదు, ఇప్పుడు మనకు అది తప్ప మార్గం లేదు అన్నారు. అంటే ఒకసారి ఐజీ గారి పర్మిషన్ తీసుకున్నాం, కాల్ చేసినాం, కలవట్లేదు. ఆయన కూడా ఆ సార్ కూడా కాల్ చేశారు, కలవట్లేదు. ఎట్లా అన్నారు, సార్ వాళ్ళకి ఫోన్ కలవట్లేదు ఇదే టైంలో. సార్ ఫోన్ కలిసి చెప్పండి, లేదు అని నేను మలిపేస్తున్నాను, మీరు ఫాలో కండి అంతే అని చెప్పిన. ఆ రోజు ఒక నిర్ణయం అప్పటికప్పుడు ఆ సమయానుకూలంగా సమయ సందర్భానుసారంగా తీసుకోవడం జరిగింది. నా బండిలో ఉన్నటువంటి హరిచంద్రారెడ్డి, హరి ఇక్కడ మలుతున్నాం, ఓకే అన్న మలుదాం, ముంగట గైడ్ చెప్పేసినాం. మా టీం అందరూ ముందుకెళ్ళిపోతున్నారు. స్లోగన్లు, నినాదాల మీద నినాదాలు, భారీగా నినాదాలు ఇచ్చి కూడా వెళ్తున్నారు. నెక్స్ట్ డివైడర్ కటింగ్ వచ్చింది. నేను అన్ని ముందుకెళ్ళిపోతాను, నేను రైట్ తీసుకున్నాను. నా వెనక బండి వచ్చేసింది, కేసీఆర్ గారి బండి. వాళ్ళు మమ్మల్ని ఫాలో కావాల్సిందే, అది ఫాలో అయింది. ఎందుకంటే మేము ఎట్లా పోతే ఆ బండి ఆ విధంగా ఫాలో కావాలి అంతే. ఆ బండి ఫాలో అయింది. డ్రైవర్ అబ్జెక్షన్ చేయలేదా, ఎందుకు రాంగ్ రూట్ అయింది? కేసీఆర్ గారి డ్రైవర్ మమ్మల్ని ఫాలో కావాల్సిందే, పోలీస్ వెహికల్ అది మమ్మల్ని ఫాలో కావాల్సిందే. మీరు రాంగ్ రూట్లో కానీ మీ వెనక ఆయనకి వచ్చింది. కేసీఆర్ సార్ బండి మమ్మల్ని ఫాలో కాగానే, వెనక రోప్ పార్టీ బండి కూడా ఫాలో కాగానే అమ్మాయి అయిపోయింది అనుకున్నా. డ్రైవర్, నా హోంగార్డ్ డ్రైవర్ నరసింహారెడ్డి, తొక్కు 5 km/h ఉంది, 120 km/h తెప్పించిన. తొక్కు అని ముందు రూట్లో పోతున్న వాళ్ళందరినీ కూడా ఈ రాంగ్ రూట్లో వాళ్ళందరినీ అధిగమించేస్తున్నాం. ఓవర్టేక్ వాళ్ళకి తెలియదు, పక్క నుంచి మేము పోతున్న సంగతి తెలియదు. వాళ్ళ స్లోగన్లలో వాళ్ళు ఉన్నారు, కేసీఆర్ గారు అనుకున్నారు. దాటుకొని వెళ్ళిపోయి నెక్స్ట్ చౌరస్తాలో కూడా రాంగ్ రూట్లో వెళ్ళిపోయినాను. ఆ తర్వాత రైట్ రూట్లోకి వచ్చినాను. వచ్చేసి సిద్దిపేట, కరీంనగర్ దాటుకొని, కరీంనగర్ నుంచి సిద్దిపేట వెళ్ళే రూట్లోకి టౌన్ దాటుకొని బయటకు వచ్చేసాం. అక్కడ ఉన్న వాళ్ళు దాన్ని క్లోజ్ చేసేసుకున్నారు. వెనక ఉన్న బండ్ల కోసం క్లోజ్ చేసుకోవాలి, కానీ ముందున్న బండ్లు కూడా మా వెనక అయిపోయినాయి. ఇప్పుడు అక్కడికి వెళ్ళేసరికి మొత్తం క్లోజ్. కరీంనగర్ టౌన్ దాటుకొని 4 బండ్లు వచ్చినాయి. నా బండి, జితేందర్ రెడ్డి సిఐ గారి బండి, కేసీఆర్ సార్ బండి, మా రోప్ పార్టీ, మిగతాన్ని బ్లాక్. అదే వాయువేగంతో అల్గనూరు చౌరస్తాలు తీసుకెళ్ళి పెట్టాము. అల్గనూరు చౌరస్తా, సజ్జనార్ సార్, ఇక్బాల్ సార్ అక్కడ వెయిట్ చేస్తున్నారు మా కోసం. ముందు రావాల్సిన బండ్లన్నీ ఏవి అన్నాడు ఇక్బాల్ సార్. సార్ రాంగ్ రూట్లో ఓవర్టేక్ చేసి తీసుకొచ్చాను. చేసావులే అన్నాడు. నేను పక్కకున్న సార్తో, సజ్జనార్ సార్, వాడు చేస్తాడని చెప్పానా అన్నాడు. కథం రాంగ్ రూట్లో తీసుకెళ్ళి ఆ టీం, అక్కడున్న టీం మమ్మల్ని రిసీవ్ చేసుకుని వాళ్ళ ఇంకొక బుల్లెట్ సుమోలకు ఎక్కించుకొని తీసుకెళ్ళాం. వరంగల్ తీసుకెళ్ళాలి ఫస్ట్. కాకతీయ యూనివర్సిటీ స్టూడెంట్స్ చాలా యాక్టివ్గా ఉన్నారు, రోడ్డు మీదకి వస్తున్నారు. వద్దు అక్కడక్కడ రోడ్ల మీదకి జనాలు వచ్చారు, వాళ్ళని మనం తప్పించుకొని పక్క ధర్మేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. హంటర్ రోడ్లో ఖమ్మం వెళ్ళాలని చెప్పారు. నాకు హంటర్ రోడ్ కూడా తెలియదు. నాకున్న నరసయ్య మా బ్యాచ్మేట్, ఆయనకు అన్నీ తెలుసు. ఆయన హంటర్ రోడ్లో కరీంనగర్ తీసుకెళ్లారు. కొద్ది దూరం అయిన తర్వాత కేసీఆర్ గారికి వాహనం ఆపాల్సి వచ్చింది. మంచినీళ్ళు అవసరం ఉన్నాయి. మేము ముందు చర్యగా మా దాంట్లో కాటన్ బండ్లు పెట్టుకున్నాం. కేసీఆర్ గారికి వాటర్ కావాలన్నప్పుడు ఏ బండ్లో కూడా వాటర్ లేని పరిస్థితి. మా బండ్లోంచి 4 బాటిల్స్ సార్ బండ్లకు పంపించాం. వాటర్ తాగి మళ్ళీ ప్రయాణం మొదలైంది. ఖమ్మం వెళ్ళాం. ఖమ్మంలో అక్కడున్న పోలీసులు ముందే ప్లాన్ చేశారు. మేజిస్ట్రేట్ గారు ఇంటి దగ్గర ప్రొడ్యూస్ చేసినారు. సబ్ జైల్లోకి తరలిస్తున్నారు. జైలు దగ్గరికి వెళ్ళాం. సంతోష్ గారు నాతోటి అప్పుడు రెగ్యులర్గా టచ్లో ఉన్నారు. జైలు వాళ్ళు అడిగారు, సార్లో వ్యక్తిగత సహాయకులు కానీ ఎవరైనా ఉంటే మాకు ఇంట్రడ్యూస్ చేయండి. నేను సంతోష్ సార్ని వచ్చి రండి సార్ పోదామని తీసుకెళ్ళి జైలు వాళ్ళకి అధికారులకు పరిచయం చేశాను. సార్ కావాల్సిన కుటుంబ సభ్యులే కాకుండా వ్యక్తిగత సహాయకులు అన్నీ చూసుకుంటారు. ఎస్ సార్ రండి సార్ అని చెప్పి వాళ్ళకి అటాచ్ చేసి బయటకు వచ్చేసి పూర్ణచంద్రరావు సార్ కాల్ చేసినాను. టాస్క్ అకాంప్లిష్డ్ సార్, ఓకే రేపు బంద్ కాల్ చేసినారు, వెళ్ళిపో జైరాబాద్. నేను జైరాబాద్ వచ్చేసాం. అక్కడెక్కడ భోజనం చేసుకున్నాం, ఆ టీం తీసుకున్నాం. అక్కడ ఉండే టీంలు అందరూ అక్కడ ఉన్నారు. నేను వయా సూర్యాపేట్ తిరుక్కుంటూ మధ్యలో ఆవుకుంటూ వచ్చేసరికి
హైదరాబాద్ వచ్చాను. మా ఇన్లాస్ ఇల్లు ఇక్కడ ఉండేది చైతన్యపూర్లో, అక్కడ వైఫ్ అక్కడే ఉంది. తీసుకెళ్దాం నాతోటి మా టీం కూడా వచ్చింది. ముందే కాల్ చేసి ఒక 7 మందికి వంట చేయమని చెప్పాను. వాళ్ళు భోజనం చేస్తూ స్నానం చేసి రాత్రి 9 గంటలకు టీవీ చూస్తున్నాం. టీవీ 9లో అదే చూపిస్తున్నారు, యానిమేషన్ వేస్తూ. ఇంతవరకు ఈ విధంగా వచ్చారు, ఇప్పటి వరకు అనుకున్న విధంగా జరిగింది. తెరాస శ్రేణులు నివ్వరపోయేలా పోలీసులు ముందు వేసుకున్న పక్కా ప్రణాళిక ప్రకారం కేసీఆర్ గారి వాహనాన్ని ఇక్కడ నుంచి రెప్పపాటు క్షణంలో హైజాక్ చేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో అల్గనూరులో అరెస్ట్ వరకు అని మొత్తం వివరిస్తున్నారు. మంచిగా అనిపించింది, గర్వంగా అనిపించింది. ఎందుకంటే ఒక పెద్ద టాస్క్. కేసీఆర్ గారు అరెస్ట్ అయినప్పుడు ఎల్బీ నగర్ చౌరస్తాలో లాఠీ చార్జు, హింస. యూనివర్సిటీల్లో లాఠీ చార్జు, హింస. కరీంనగర్ టౌన్లో గొడవ జరిగింది, బయట జరిగింది. అరెస్ట్ ప్రాంతంలో ఒక్క లాఠీ చార్జ్ లేదు, ఒక చుక్క రక్తం గారలేదు, ఎవరికి ఒక దెబ్బ తగలలేదు. సార్ అరెస్ట్ అయిపోయింది. సో అంటే నాకు ఇచ్చినటువంటి టాస్క్ని విజయవంతంగా పూర్తి చేసిన. దాంట్లో మొత్తం అక్కడ అప్పచెప్పి మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ నేను జైరాబాద్ వెళ్ళిపోయి అక్కడ శాంతి భద్రతలు కాపాడుకునే పరిస్థితిలో ఉండిపోయాను. సార్ మొత్తం ఈ ప్రక్రియలో కేసీఆర్ గారికి షాడా పాటుకుంటున్న దగ్గర నుండి ఖమ్మంలో అరెస్ట్ వరకు ఎప్పుడైనా సార్తో మాట్లాడారా మీరు? నేను కేసీఆర్ సార్ పిలిచాడు గారు ఏమైనా నాయనకు తిరుగుతున్నాడు. కేసీఆర్ గారు సార్ మళ్ళీ ఒక సందర్భంలో జైరాబాద్కు అక్కడ కొంతమంది పార్టీలు చేరుతున్నారు అన్న సందర్భంగా జైరాబాద్ రావడం జరిగింది. అప్పుడు తెదేపా వాళ్ళు అక్కడక్కడ చంద్రబాబు నాయుడిని తెరాస వాళ్ళు అడ్డుకుంటున్నారని చెప్పేసి మేము కేసీఆర్ గారిని అడ్డుకుంటామని మొదలైనారు. ఎవరిని అడ్డుకున్నా కూడా శాంతి భద్రతల సమస్య కాబట్టి అడ్డుకోకుండా నేను గట్టి పటిష్టమైన బందోబస్తు పెట్టాను. కేసీఆర్ సార్ జైరాబాద్ టౌన్లోకి, జైరాబాద్ ప్రాంతం నా సర్కిల్ ఏరియాకి ఎంటర్ అవుతూనే ముందు వాహనము, వెనక వాహనము, 2-3 వాహనాలు పెట్టుకొని రోప్ పార్టీలు పెట్టుకొని తీసుకెళ్తున్నాం. అది గమనించి కారులో ఉన్న వెనక ఉన్న వరుసలో ఉన్న నాయకులు అడిగారట, ఎవరు ఇక్కడ సిఐ అని అడిగారట. అంటే అంత వరకు వచ్చిందని ఇక్కడ గమనించి, అంటే మీ షాడో ఉండి మిమ్మల్ని అరెస్ట్ చేసిన శ్రీధర్ రెడ్డి ఉన్నాడు, ఓకే శ్రీధరే ఉన్నాడా అని అనడం జరిగింది. బట్ నేను మాట్లాడే అవకాశం సందర్భం రాలేదు, తర్వాత కలవలేదు, మాట్లాడలేదు. కేసీఆర్ గారితో కాదు, కేటీఆర్ గారితో, సంతోష్ గారితో కూడా నేను మళ్ళీ తర్వాత ఎప్పుడు కూడా కలుసుకొని ఇవన్నీ వివరాలు చేయడం చేయలేదు. అక్కడి వరకే అది జరిగిపోయింది. ఓకే సార్, జైరాబాద్కి వచ్చిన తర్వాత అక్కడ జరిగిన మీకు బాగా గుర్తుండిపోయిన కేసు ఒకటి చెప్పండి. అక్కడ కూడా కాల్పులు జరిగాయి కదా ఒకటి. అది ఎస్ఐగా ఉన్నప్పుడు, అది సిఐగా ఉన్నప్పుడు కాదు, ఎస్ఐగా ఉన్నప్పుడు. కాల్పులు అనేవి, ఎన్కౌంటర్లు అనేవి ఇవి కావాలని చేసేటివి కావు. ఒక లాకప్ డెత్ కూడా ఉన్నట్టుంది కదా? లేదు, అది నాది కాదు, మీకన్నా ముందు అనుకో తర్వాత వాళ్ళు. ఇప్పుడు మనం విధి నిర్వహణ జరుగుతున్నప్పుడు మన సిబ్బంది మీదకో మన మీదకో ఎవరన్నా నేరస్తుని మనం పట్టుకునే క్రమంలో వాళ్ళని లొంగిపోమని హెచ్చరించిన విన్నప్పుడు వాళ్ళు మనపై దాడి చేస్తున్నప్పుడు మనం ఆత్మరక్షణార్థం మనం కాల్పులు జరపాల్సి వస్తుంది. అట్లాంటప్పుడు జైరాబాద్లో దొంగ మరణించడం జరిగింది. విపరీతమైన దొంగతనాలు జరుగుతున్నాయి. మనం గస్తీ తిరుగుతున్నాం, ఒక దగ్గర ఉన్నారు, సమాచారం వచ్చింది, రమ్మన్నప్పుడు మన సిబ్బందిపైకి దాడి ప్రయత్నం, కాల్పులు జరపాల్సి వచ్చింది. అక్కడ జైరాబాద్లో పనిచేస్తున్న సందర్భంలో బాగా నాకు అంటే అనేక సంఘటనలు సిఐగా పోయిన తర్వాత దాంట్లో మేజర్ సంఘటన ఏంటంటే 2009లోనేమో రాజశేఖర రెడ్డి గారి మరణం వల్ల నిమజ్జనాలు, వినాయక నిమజ్జనాలని ఎటువంటి ఆర్భాటం లేకుండా జరిగిపోయినాయి ప్రశాంతంగా. కానీ 2010లో చూస్తే అక్కడ మాస్క్ ఉంటుంది, మస్జిద్ ఉంటుంది. ఆ మస్జిద్ దగ్గర రాగానే ఒక పాట వేస్తారు, అక్కడి నుంచి కదలరు. లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది, అందరు జమ అవుతున్నారు ఇరు వర్గాలు. ఎందుకు ఈ విధంగా జరుగుతుందని ఆలోచించిన. ఈ జామా మస్జిద్ కాడ ఎందుకు ప్రాబ్లం వస్తుంది? ఇంతకుముందు టౌన్లో ఉన్న అన్నీ కూడా వివిధ మార్గాల్లో తిరుగుకుంటూ ఆ కసాబ్ గల్లీ అవన్నీ గల్లీ తిరుగుకుంటూ రావుల కట్ట నుంచి మళ్ళీ మెయిన్ రోడ్కి వచ్చేవి. అది రాకుండా నేను ఎస్ఐ ఉన్నప్పుడే క్లోజ్ చేసేసిన. ఈ పాత టౌన్లో ఉన్నవే ఇటువైపు నుంచి రావాలి, కొత్త టౌన్లో ఉన్నాయని కూడా మెయిన్ రోడ్ నుంచి వెళ్ళిపోవాలని నేనే చేశాను. అయినా కూడా ఎందుకు వస్తుంది అంటే నేను గమనించుకుంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఇంతకుముందు ఒక వెహికల్, ఒక ట్రాక్టర్ మీద వినాయకుని తీసుకొని నిమజ్జనం చేసుకునేవాళ్ళు. ఇప్పుడు చూస్తే ఒక ట్రాక్టర్ మీద వినాయకుడు ఉంటున్నారు, ఓ ట్రాక్టర్ మీద డీజే ఉంటుంది, ఇంకొకటి కన్వాయ్, అది కాదు జనరేటర్. ఈ మూడింటిని జాయింట్ చేసుకుంటూ వైర్లు ఈ విధంగా పోతున్నాయి. చూసిన చాలా ఇబ్బంది అయిపోయింది. హైదరాబాద్లో వేసినట్టు దానికి మస్జిద్కి పరదా వేద్దామంటే అక్కడ వాళ్ళు కొత్తది ఎందుకు సార్ అన్నారు. చాలా కష్టపడాల్సి వచ్చింది. అప్పుడు నిర్ణయించుకున్నా 2010లో డీజే బ్యాన్ చేయాల్సిందే జైరాబాద్లో. తర్వాత మస్జిద్ని కర్ణాతులు కట్టాల్సిందే. 2010లో ఒక్క నెల రోజుల ముందు వినాయక ఉత్సవాల నిర్వాహకులతో మీటింగ్ పెట్టినా. సార్ ఇంకా నెల పైన టైం ఉంది సార్. నెల పైన టైం ఉంది, ఇప్పుడే కావాలి నాకు.
ముందస్తు ప్రణాళిక పిలిచిపెట్టాను. ఈ సంవత్సరము మనము డీజేను వాడబోవట్లేదు. జైరాబాద్ టౌన్ వరకు ఈసారి ప్రయోగాత్మకంగా నో డీజే. సార్ డీజే లేకుండా ఎట్లయితుంది సార్? అవుతుంది, ఇదివరకు అయింది, ఇప్పుడు కూడా అవుతుంది. నార్మల్ సౌండ్ సిస్టమ్ 2 బాక్సులు పెట్టుకోండి, బ్రహ్మాండంగా సౌండ్ వస్తుంది, పెట్టుకొని పోండి. ఒకటే బండి ఉండాలి, దానికే ఉండాలి అంతే. వేరే బండి లేదు, డీజే లేదు. నేను చెప్పినటువంటి పాటలు అసభ్య పాటలు, అశ్లీల పాటలు, రెచ్చగొట్టే పాటలు లేకుండా పోవాలి. ఇది ఉంటే నేను వీడియో రికార్డ్ చేసుకుంటాం, చర్య తీసుకుంటాం. ఎంత చర్యలు కానీ వెనుకవడం. అందరి ముందే చెప్తున్నా, ముందు డీజే వాళ్ళకి డబ్బులు ఇచ్చాం, అది ఇచ్చాం, ఇవన్నీ చెప్పొద్దు నాకు అని చెప్పేసాను. నెక్స్ట్ డే ఈ సౌండ్ సిస్టమ్ వాళ్ళతో మీటింగ్ పెట్టింది. జైరాబాద్లో సౌండ్ సిస్టమ్ బ్యాన్, డీజే బ్యాన్. మీరు నిర్వాహకులు అనేస్తే మీ ఇష్టం, కేసు అవుద్ది, కోర్టులో డిపాజిట్ చేయబడుతుంది. బీదర్లో ఇచ్చుకోవచ్చా, సదాశివపేటలో ఇచ్చుకోవచ్చా, అక్కడ వాళ్ళకి అభ్యర్థన లేకుండా ఇచ్చుకోండి. ఇక్కడైతే నేను జైరాబాద్లో పనిచేస్తున్నా, 4 లిమిట్స్లో ఇంప్లిమెంట్ చేస్తున్నా. టౌన్లో పర్టికులర్గా టౌన్లో అని చెప్పి చేస్తే ఆ సందర్భంగా మాస్క్ మొత్తానికి ఒక తెల్ల పరదాలు వేయించేసినాం. అక్కడే ఉన్నాను, చెప్పిన ప్రకారం వెళ్తున్నాయి. కాన్వాయ్ ఒక్కొక్క దాన్ని తగ్గిపోయింది. పెద్ద జనరేటర్ చిన్న జనరేటర్ అయింది. పాటలు రెచ్చగొట్టే పాట వద్దన్న విన్నారు. ఏమన్నా కూడా వెళ్ళి బంద్ చేయించాం. ఎందుకంటే 2010లో చూసినప్పుడు ఏమవుతుందంటే, 2009-10లో నేను చూసినప్పుడు, నేను 2010లో గమనించినప్పుడు ఏమవుతుందంటే, మస్జిద్ వరకు రాగానే ఆ గణేష్ ముందుకెళ్ళిపోయినా కూడా వేరే గణేష్ విగ్రహం వచ్చినప్పుడు ఎగిరే బ్యాచ్ అదే ఉంటుంది. అంటే విగ్రహం ఏది వచ్చినా ఎగిరే బ్యాచ్ అదే. కొంతమంది కావాల్సుకొని చేస్తున్నారు, అర్థమైంది. 195 చేసి పంపించడం జరిగింది. 2011లోకి వచ్చేసరికి నేను ఈ చర్యలను తీసుకోవడం జరిగింది. ఈ చర్యలను తీసుకోవడంతో పాటుగా అందరూ 95 ముందు హెచ్చరించడం వల్ల చాలా సజావుగా, ప్రశాంతంగా, ఎంత ప్రశాంతంగా అంటే తెల్లారి 7-8 జాగాల్సిన అన్నీ కూడా మస్జిద్ ముందుకెళ్ళి 1-2 గంటల మధ్యలోనే వెళ్ళిపోవడం, తొందరగా నిమజ్జనం ప్రశాంతంగా సాగిపోయింది. అదే ఇప్పటికి కొనసాగుతుంది. ఇప్పుడు కూడా ఎక్కడ కూడా డీజేలు లేకుండా ఉండడం, డీజేలు పెట్టకుండా ఉండడం. డీజేలు పెట్టడం వల్ల వచ్చే సమస్యలు ఇవన్నీ సమస్యలు అన్నమాట. ఆ విపరీతమైన సౌండ్ ఇష్టమైన చేసుకోవడం, తిరగడం. సో అవన్నీ నాకు సంతృప్తినిచ్చినాయి. ఎందుకంటే ఏదైనా మనం ఒకటి చేసేటప్పుడు ఈ టెంపరీ పరిష్కారాలు, తాత్కాలిక పరిష్కారాలు కాకుండా నెక్స్ట్ ఇయర్ నేను ఉంటానో నేను తెలియదు, పర్మనెంట్ సొల్యూషన్ ఎక్కువ ప్రయారిటీ. నేను ఉన్నా లేకున్నా ఇక్కడ పర్మనెంట్ కావాలని ప్లాన్ చేసి పెట్టుకున్నాను. కాబట్టి ఖచ్చితంగా అవన్నీ చేయడం జరిగితే జైరాబాద్లో మంచి ఇమేజ్, మంచి పేరు. 2 years పనిచేస్తుంటారు కదా? 3.5 years 3.5 years చేశాను. 3.5 years పనిచేశాను అప్రతిహతంగా చేయడం జరిగింది. తర్వాత నేను అక్కడ నుంచి సైబరాబాద్కి రావడం జరిగింది. జైరాబాద్లో ఎక్కువగా అంటే మీరు లా అండ్ ఆర్డర్ విషయాలు పర్ఫెక్ట్, కానీ పక్కన కర్ణాటక బార్డర్ నుండి గుట్కాలు, లిక్కరు, రౌడీజం వాటి మీద ఏమైనా ఫోకస్ చేశారా? నేను ఒక మాట చెప్తాను మా వాళ్ళకి, మనమని ఉండాలి, లా అండ్ ఆర్డర్ ఇష్యూ అని ఉండాలి. మనమని ఉండాలి, రౌడీజం అని ఉండాలి. 2 ఉంటే కుదరదని చెప్తాను. మనం ఉన్న చోట అది ఉండడానికి వీల్లేదని చెప్తాను. ఎటువంటి కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ లేకుండా చేసాం. మట్కాను పూర్తిగా కంట్రోల్ చేసాం. ఆ టైంలో ఎక్కడ కూడా గుట్కా అక్రమ రవాణా ఇటువంటి వార్తలు వినలేదు. అప్పుడు నిషేధం లేనట్టుంది, అంత సమస్య కూడా రాలేదు. సో ఈ అక్రమ దందాలు లేకపోతే ఇల్లీగల్ యాక్టివిటీసు ఇటువంటి ఏవి లేకుండా మేము చూసుకోవడం జరిగింది. కానీ అక్కడ కర్ణాటక నుంచి మన దగ్గర రావడం, ఇక్కడ ఎఫన్ చేసి అక్కడికి వెళ్ళిపోతుంది, వెళ్ళి పట్టుకొచ్చేవాళ్ళం. మేము కర్ణాటక వేరే ప్రాంతం అనే తారతమ్యం భేదం లేకుండా అది ఇక్కడ నుంచి పోయాలి, కర్ణాటక వెళ్ళాలి, వేరే రాష్ట్రం. జైరాబాద్లో పనిచేస్తున్నప్పుడు మనం జైరాబాద్లో ఉన్నటువంటి పక్క ప్రాంతానికి వెళ్తాము, సంగాడికి వస్తాము, కోహిర్కి వెళ్తాము, బీదర్కి వెళ్తాం, హుమ్నాబాద్కి వెళ్తాం, గుల్బర్గాకి వెళ్తాం, వాళ్ళు పట్టుకొచ్చుకుంటాం అంతే. అక్కడ పోలీసు కూడా మనం సహకరిస్తారు. కాబట్టి ఒక కండిషన్ ఉంటుంది, వాళ్ళకి మనం సహకరించినప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు మనం సహకరిస్తాం, మనం పోయినప్పుడు వాళ్ళు సహకరిస్తారు. ఇదంతా కూడా అండర్స్టాండింగ్, పరస్పర అవగాహన, దాంతో జరిగిపోయింది. డైరెక్ట్గా మీరు ఇక్కడికి వచ్చాను, సైబరాబాద్కి వచ్చాను. తిరుమలరావు సార్ ఎస్పీగా ఉన్నారు, సిపిగా ఉన్నారు. ఇక్కడ సంగాడిలో ఒకప్పుడు నేను ఎస్ఐగా ఉన్నప్పుడు ఎస్పీగా ఉన్నా. తిరుమలరావు సార్ చాలా అభిమానించేవారు. గజ్వేల్లో నేను పనిచేసినప్పుడు సార్ గజ్వేల్లో ఒక మీటింగ్ పెట్టినారు ఎలక్షన్ల ముందు, 99 ఎలక్షన్ల ముందు గజ్వేల్లో మీటింగ్ పెట్టినప్పుడు నేను అక్కడ ఈ మీటింగ్లో ఉండే అధికారులకు వంటలు, భోజనం ఏర్పాటు చేయించడం కోసం వెనుక పర్యవేక్షిస్తున్నా. ఆ రోజుల్లో ఆ సార్ నన్ను కాంప్లాన్ బాయ్ అని పిలిచేవాడు. కాంప్లాన్ బాయ్. మీకు కాంప్లాన్ బాయ్ కన్నా మిల్కీ బాయ్ అని పేరు కూడా ఉంది కదా? అదే ఎస్పీ గారు ఏం చేశారంటే కొంచెం మిల్కీ బాయ్ పేరు ఎందుకు వచ్చింది నాకు తెలియదు. అది నన్ను కాంప్లాన్ బాయ్ ఏం చేస్తారని తెలుసు కానీ మిల్కీ బాయ్ ఐడియా లేదు. అయితే కాంప్లాన్ బాయ్ మాత్రం ఎస్పీ గారు పెట్టారు. అందరూ కూడా కాంప్లాన్ బాయ్, అధికారులు అందరూ కూడా కాంప్లాన్ బాయ్ అనడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఆ మధ్య కొంచెం చెబ్బిగా కొంచెం లావుగా అయ్యాను, దాంతో ఆ మాట పెట్టారు. ఏడే కాంప్లాన్ బాయ్ ఏడైనా పిలిచాడు, లేడని రమ్మనండి అని. సార్ ఎస్పీ గారు రమ్మంటున్నారు, పరిగెత్తుకొని వచ్చాను. ఏమైనా మీటింగ్ అయితే లంచ్ అరేంజ్మెంట్స్, అది ఎవరికైనా చూపించేసి నువ్వు వచ్చి కూర్చో అన్నాను. సార్ సీరియస్గా మాట్లాడుతున్నాడు, భయమైంది. ఎస్పీ గారు జిల్లాలో సీరియస్ మాట్లాడితే ఎస్ఐలు భయపడతారు, బాగా భయం. ఇప్పుడు కూడా భయపడతారు, అప్పుడు ఇంకా విపరీతమైన భయం ఉండేది.
ఏమయ్యా సార్ సీరియస్గా మాట్లాడుతున్నా ఏమయ్యా సార్ అన్న నా దగ్గరికి వచ్చి ప్రతి ఒక్కడు కూడా గజ్వేలేసే చాలా మంచోడు అని చెప్తున్నారేమయ్యా అని నవ్వుతున్నాడు. నువ్వు విలేకరులు అట్లా చెప్తారు, ఎస్బీ వాళ్ళు అట్లా చెప్తారు, లీడర్లు అట్లా చెప్తారు, పబ్లిక్ కంప్లైంట్ పట్టుకొస్తాడు, ఎస్ఐ మంచోడు సార్ అంటారు, చాలా మంచోడు అంటారు, అదే చెప్పంపిస్తున్నావా అన్నాడు. సార్ నవ్వినా అంతసేపు నాలో సీరియస్నెస్ పోయి నవ్వితే సార్ అన్నాడు ఏమైనా నవ్వుతున్నావు అన్నాడు. సార్ మిమ్మల్ని ఎవరు కలిసారో నాకు తెలియదు కదా సార్ అన్నా. అంతే అంటావా అని ఓ పని చేయి, మరీ చాలా మంచోడు అవసరం లేదు, మంచోడు అనిపించుకుంటే సరిపోద్ది, అది చాలా కట్ చేయవయ్యా అన్నాడు. అట్లా ఆ రిలేషన్ ఇక్కడికి వచ్చింది. సార్ నన్ను చూడగానే ఓ శ్రీధర్ నువ్వా ఐల్ గివ్ ఏ పోస్టింగ్ అని చెప్పినారు. మీర్పేట్ పోస్టింగ్ ఇచ్చినారు, మీర్పేట్లో పనిచేస్తున్నాను. మీర్పేట్లో నేను 1.5 year పనిచేశాను. మీర్పేట్లో 2014లో వెళ్ళాను, దాదాపు 10 సంవత్సరాలకు వస్తుంది. ఇప్పుడు కూడా నిన్న మొన్న పనిచేసిన ఆఫీసర్ లాగానే గుర్తింపు ఉంది అక్కడ. అక్కడ మీకు బాగా గుర్తుండిపోయిన కేసు ఏముంది? అక్కడ నాకు బాగా గుర్తుండిపోయిన సంఘటన ఏంటంటే మా ఒక ఎస్ఐని నాదర్గుల్ విలేజ్లో కొట్టారు బాగా. మున్సిపల్ ఎలక్షన్స్ అవుతున్నాయి, వెంకటయ్య అని ఒక ఎస్ఐ అక్కడికి వెళ్ళిపోయినాడు నైట్ పెట్రోలింగ్లో. అంతకంటే ముందు నేను తిరిగి నైట్ పెట్రోలింగ్ బండి ఇచ్చాను. మా ఎస్ఐని కొడుతున్నారు సార్ అని సమాచారం వచ్చింది. నేను ఏరియాలో ఉండేవాడిని, ఏరియాలో ఉన్న బ్లూ కోడ్ని పిలిపించుకొని అదే బండి మీద వెళ్ళిపోయాను. వెళ్తూనే అందరిని అలర్ట్ చేశాను, కంట్రోల్ చెప్పి అన్ని బ్లూ కోడ్స్, ఇన్ని వాహనాలు ఉండేవి కాదు అప్పుడు, పోలీస్ స్టేషన్ ఒక సుమ్మనే ఉండేది, లేదా కమాండర్ జీప్ ఉండేది. అన్ని బ్లూ కోడ్స్ని, అన్ని పెట్రోల్ మొబైల్ అందరినీ కూడా నాదర్గులకు డైరెక్ట్ చేయమని చెప్పాను. వెళ్ళిపోయాను. అక్కడ మన టీంని అటాక్ చేస్తున్న వాళ్ళని చూసి మేము అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళందరినీ కూడా మేము పట్టుకొని అక్కడే యూనిఫామ్లో ఉన్న పోలీస్ ఆఫీసర్ని కొడితే ఏమవుతుంది అనేది వాళ్ళకి చూపించడం జరిగింది. అంటే అక్కడ మీ పొలైట్నెస్ పక్కన పెట్టారు కదా, పూర్తిగా పక్కన పెట్టేసినాం. వాళ్ళని అందరికీ ఒక గుణపాఠం నేర్పించి వచ్చాం. ఆఫీసర్లు అందరూ కూడా అప్రిషియేట్ చేసినారు. అందరిని పట్టుకొచ్చి మళ్ళీ సార్ ఆ సమయంలోనే సార్ బూతులు మాట్లాడారా, లేదు ఓన్లీ లాఠీగా పని చెప్పారా? అంటే నేను ఆ రోజు వాళ్ళతో మాట్లాడిన మాటలు నాకు బాగా గుర్తుంది. మీకు బుద్ధి ఉందా, సిగ్గుందా అనే మాటలు తిట్టడం జరిగింది. సిగ్గు లేదు మీకు, మిమ్మల్ని మా వాళ్ళు కొట్టారా లేదా తర్వాత సంగతి, నేను కొట్టి ఉంటే మీరు ఫిర్యాదు చేసుకోవచ్చు, యూనిఫామ్ కనపడుతుందే ఇక్కడ, ఒక పోలీస్ అధికారి యూనిఫామ్ ఎట్లా చేసుకున్నారా అని చెప్పేసి కొట్టడం జరిగింది. ఆ సందర్భంగా కొంచెం వాళ్ళని అంటే ఆ పరిస్థితులకు తగ్గట్టుగా కొంచెం వాళ్ళని తిట్టాల్సి వచ్చింది. కానీ బూతులేదు కాదు, ఆ అతను ఎవరైతే మా ఎస్ఐ కొట్టాడు అని చెప్తున్నటువంటి అభ్యర్థిని అరెస్ట్ చేసి జైలు పంపించాం. ఆయన జైలు నుంచి రిలీజ్ అయినాక పట్టి కట్టుకొని తిరిగి ఇండిపెండెంట్ అభ్యర్థిగా సానుభూతితో గెలిచిపోయాడు. అవునా? గెలిచిన తర్వాత మళ్ళీ మా దగ్గరికి వచ్చి సార్ ఆయన వస్తాడు, ఇప్పుడు కూడా కలుస్తాడు, చాలా క్లోజ్ అయినాడు. మా జరిగింది కానీ తర్వాత మళ్ళీ అతను తప్పు జరిగింది సార్ అని రావడం, మాకు మళ్ళీ మంచిగా మారడం, మంచిగా ఉండడం జరిగిపోయింది. మీర్పేట తర్వాత నేను రాయనగర్ సిసిఎస్కి వెళ్ళడం జరిగింది. రాయనగర్ సిసిఎస్లో పనిచేస్తున్నప్పుడు సిసిఎస్లో పని వేరే ఉంటుంది. దొంగలు, ముఖ్యంగా దొంగలు, నేరస్తులు, వాళ్ళ ముఠాలను పట్టుకోవడం, ఈ పని చేస్తున్నాం. ఇక్కడ నాకు వెంకటేష్, నరసింహాని, అట్లనే ఎస్ఐలు ఉండేవారు, కాజాని ఒక ఏఎస్ఐ ఉండేవారు, టీం చాలామంది ఉండేవారు, బాగా యాక్టివ్గా పనిచేసేవారు, ఇన్ఫర్మేషన్ తీసుకునేవారు. మనం క్యాటిల్ థెఫ్ట్ గురించి ఒక ఇన్ఫర్మేషన్, చాలా దొంగలను ఎప్పటికీ పట్టుకుంటున్నాం, హెచ్బీలు చేసే దొంగలు పట్టుకుంటాం. క్యాటిల్ థెఫ్ట్ దొంగలు పట్టుకుందామని చెప్పి ఒక ఆపు కాసినాం. రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నాం, వేసుకొని వస్తున్నారు, అక్కడికి వెళ్ళాలి, అక్కడ ఏదో బీఫ్ షాప్కి తరలించే పనిలో ఉన్నారు, పట్టుకొని సీసీ తీసుకొచ్చి వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తుంటే వాళ్ళు అప్పుడు చెప్పింది ఏంటంటే, వాళ్ళ ఇంట్రాగేషన్లో సార్ మాది చిన్నది సార్, ఆ బడాయు పెద్ద గ్యాంగ్ ఉంది సార్ అని. ఏం చేస్తున్నాడు? మిమ్మల్ని బర్రెలు ఎత్తుకొస్తున్నాం, ఆవులు ఎత్తుకొస్తున్నాం సార్, వాడు లారీలు ఎత్తుకొస్తున్నాడు సార్. వీళ్ళు ఆవులు బర్రెలు ఎత్తుకొచ్చి ఈ బీఫ్ అమ్మే షాప్లకు అమ్ముతున్నారు, వాళ్ళు కోసి అమ్మేస్తున్నారు. అతను అదే దాంట్లో ఉన్నవాడు దాంట్లో ఉంటే ఐడెంటిఫై అయిపోతున్నా అని చెప్పేసి లారీని తీసుకొని రావడము, ఆ లారీని ఇక్కడ మైలాదేవపల్లి లిమిట్స్లో లోపల బండ్లగూడ నుంచి లోపలికి వెళ్తే ఒక ప్రాంతం ఉంటుంది, అక్కడ ఎవరికి నిర్మానుష ప్రాంతంలో ఒక షెడ్ కట్టినాడు, పేద చైనా వాళ్ళ కాంపౌండ్ వాళ్ళు కట్టినాడు. ఆ లోపల తీసుకెళ్ళాలి, గ్యాస్ కట్టర్తో పార్ట్స్ కట్ చేయాలి, టైర్ల వాళ్ళకి దాంట్లో ఉన్న ఏ పార్ట్ ఆ పార్ట్ ఎవరిది వాళ్ళకి అమ్మేసేయాలి. మిగతా ఐరన్ స్క్రాప్ అని తీసుకెళ్ళి షాద్నగర్ కుందూరుకు పోతుంటే ఉండేటువంటి దేవకి అల్లా ఐరన్ షాప్ స్టీల్ కంపెనీ ఉంటుంది, దాంట్లో అమ్మేయాలి. దాంట్లో అవన్నీ మెల్ట్ అయిపోయి లారీలన్నీ కూడా మన బిల్డింగ్లో నిర్మాణంలో ఉపయోగపడే సీకులు, సలాకులు, ఐరన్ రాడ్స్గా మారిపోతాయి.
ఎట్లయిపోయిందంటే శక్తి రూపాంతరం చెందుతున్నట్టు లారీ పోయి బిల్డింగ్లో రాళ్ళు అయిపోయినాయి. అనేకం అంతా అయిపోయిన తర్వాత మాకు దొరికేసరికి 2-3 లారీలే దొరికినాయి, మెటీరియల్ అంతా దొరికినాయి. వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇంట్రాగేట్ చేయడం, కుప్పలుగా బ్యాటరీలు, టైర్ల షాప్లో టైర్లు ఎక్కడ అమ్మినారు అక్కడ, అల్యూమినియం పార్ట్స్ అని ఒక దగ్గర అమ్మారు, ఐరన్ పార్ట్స్ అని ఒక దగ్గర అమ్మారు. అని పట్టుకొని రావడం భారీగా 100 పైన చేశారు. 100 లారీలను అనేక చోట్ల లారీలు దొంగతనాలు అవుతున్నాయి. ఆ లారీలు దొంగతనం అవుతున్నటువంటి లారీలని కొత్త లారీలు అన్నీ స్క్రాప్ అయిపోయినాయి. పట్టుకురావడం, మొత్తం రికవరీ చేయడం, డబ్బులు రికవరీ చేసి పూర్తి స్థాయిలో కాకపోయినా కూడా అందరికి కూడా వాళ్ళ లారీ స్థాయి తగ్గట్టుగా వాళ్ళు కేసులో చూపించి ఇవ్వడం జరిగిపోయింది. ఇంకా సంతృప్తి చెందిందంటే ఇప్పుడు విశాఖపట్నంలో ఎక్కి ఓ లారీని తీసుకొచ్చి ఇక్కడ మొత్తం మంది కూలింగ్లో మొత్తం మంది ఆగిపించేసి ఔటర్ రింగ్ రోడ్లో తుక్కుగూడ దగ్గర లారీ డ్రైవర్ని కొట్టి కింద నూకేసి ఆ లారీని తీసుకెళ్ళి ఇనుప మెటీరియల్ అంతా కూడా స్క్రాప్ షాప్లో అమ్మేసుకున్నాడు. అతన్ని మేము చాలా పట్టుకోవడం జరిగింది. దాంట్లో క్లూ లేకున్నా కూడా సీసీటీవీ కెమెరాల అబ్జర్వేషన్ తోటి అట్లా సిడిఆర్ తీసుకొని ఆ కిజర్ ఖాన్ అని నేరస్తుడు, అతనికి వాళ్ళు పాడిచేరి పోలీసుల ద్వారా అరెస్ట్ చేయించడం జరిగింది. మేము పట్టుకొని ఆ తర్వాత అతను శిక్ష పడింది. దాంట్లో అతనికి 7 ఏళ్ళ జైలు శిక్ష పడింది. మొన్న సంతృప్తి అనిపించింది. 7 ఏళ్ళ జైలు శిక్ష పడింది అతనికి. అతను జైల్లో ఉన్నాడు ఇప్పుడు, అతను ప్రమాణంగా. సో జైరాబాద్లో పనిచేస్తున్నప్పుడు కూడా అనేక మర్డర్ కేసులలో శిక్షలు పడినాయి. సో మనం ఇక్కడ ఇన్వెస్టిగేషన్ మీద కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళకి శిక్ష పడే విధంగా మనం చేయించడం జరిగింది. సో శిక్షలు పడినాయి. ఆ తర్వాత నేను అక్కడ నుంచి అక్కడ బాగా పనిచేసినాం, అనేక ముఠాలను పట్టుకోవడం జరిగింది. అక్కడ నుంచి నేను సిఐడికి వెళ్ళడం జరిగింది. ప్రతి అధికారి కూడా కొన్ని రోజులు లూప్ లైన్స్లో పనిచేయాలి, స్పెషలైజ్డ్ వింగ్స్లో పనిచేయాలి. దాంతో నేను సిఐడిలో పనిచేయడం జరిగింది. సిఐడిలో పనిచేసేటప్పుడే నిర్ణయం తీసుకున్నాం ప్రమోషన్ తోటి బయటికి రావాలని. సార్ సిఐడిలో ఎంతకాలం పనిచేశారు? 2 సంవత్సరాలు 3 నెలలు పనిచేశాను. అక్కడ కూడా 2 years 2 years 3 months పనిచేశాను. అంటే ఎక్కడ 1 year ఎక్కడ లేదు మీరు? ఒకసారి ఒక దగ్గర వేశారంటే నా అధికారులు మర్చిపోతారు, అక్కడే పనిచేస్తూ ఉంటాను. సో సిఐడిలో పనిచేస్తున్నప్పుడు సైబర్ క్రైమ్స్లో పనిచేసాం. కాకపోతే అప్పుడు ఓ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సైబర్ క్రైమ్ సిఐడిలో సైబర్ క్రైమ్లో పనిచేసినప్పుడు సైబర్ క్రైమ్ సిసిపిఎస్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఉందో అది రాష్ట్ర విభజనలో ఆంధ్రప్రదేశ్కి పోవడంతో అక్కడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ మళ్ళీ ఒకటి ఏర్పాటు చేయాలి. అప్పుడు మెయిన్ సిఐడిలో కేసులు రిజిస్టర్ అయ్యి వచ్చేవి. అంతలో హైదరాబాద్లో ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్, రాచకొండలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్, సైబరాబాద్లో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్, జిల్లాలో కూడా యూనిట్లు ఏర్పాటు చేయడం జరిగింది. సో అక్కడ కేసులు రిజిస్ట్రేషన్ తక్కువ ఉండేది. పాత కేసులను మాత్రమే దర్యాప్తు చేసి పెండెన్సీని తగ్గించడం జరిగింది. ఆ పని చేశాం. అంటే సిఐడిలో మీకు ప్రమోషన్ వచ్చింది? సిఐడిలో ప్రమోషన్ వచ్చింది. డిఎస్పీ ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ? ఫస్ట్ పోస్టింగ్ సంగారెడ్డి డిఎస్పీగా. మళ్ళీ ప్రజలందరి దగ్గర అయ్యారా? మళ్ళీ సంగారెడ్డి వెళ్ళాను. సంగారెడ్డిలో ఎటువంటి పరిస్థితి అంటే 100 మంది పోలీసులు అవసరం చదవకుండా నేను ఒక నిలబడితే కంట్రోల్ అయిపోయింది. సార్ మీరు ఎస్ఐగా పనిచేస్తున్నప్పుడు సంగారెడ్డికి డిఎస్పీగా వెళ్ళే సంగారెడ్డికి తేడా వచ్చిందా? అంటే ప్రజల్లో మార్పు కానీ లేదా పోలీసుల్లో మార్పు కానీ, ప్రజలకి పోలీసు మధ్యన గ్యాప్ పెరిగిందా తగ్గిందా? అంటే మీరున్నప్పుడు ప్రజలకి పోలీసు మధ్యన గ్యాప్ లేదు, కానీ తర్వాత కొంతమంది ఆఫీసర్లు రావడం వాళ్ళ యాటిట్యూడ్ డిఫరెన్స్ వల్ల కొంచెం గ్యాప్ వచ్చింది కదండి. వాస్తవాన్ని చెప్పాలి అంటే మనకు కనుక పోలీస్ స్టేషన్ స్థాయి సిబ్బంది కనుక స్టేషన్ హౌస్ ఆఫీసర్ కనుక ప్రజలతో సంబంధాలు ఉంటే పై అధికారులు ఇన్వాల్వ్ కావాల్సిన అవకాశం అవసరం తక్కువ ఏర్పడుతుంది. కొంచెం నేను పోయినప్పుడు ఎస్హెచ్ఓ అక్కడ పోస్ట్ ఖాళీ ఉండడం, దాంతో కొంచెం ఎక్కువ డైరెక్ట్గా ఇన్వాల్వ్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. తర్వాత ప్రతిపక్షాలు కొంచెం ఆందోళన కార్యక్రమాలు ఉంటాయి. కానీ ఎందుకంటే గ్యాప్ ఎందుకు పెరిగింది? ఒకప్పుడు గ్యాప్ పెరిగిందని నేను చెప్పలేను, కానీ కాకపోతే నాకున్నటువంటి ఆలోచన ఏంటంటే నేను డిఎస్పీ అయినా ఏసీపీగా పనిచేస్తున్నా కూడా ఆఫీస్లో కూర్చొని పర్యవేక్షించడం కాకుండా ఒక కొద్ది గొప్ప తీవ్రత ఉన్న సమస్య వచ్చింది అంటే నేను వెళ్ళిపోతాను. దాంతో ఒక ఆకారణం కూడా నేను వెళ్ళిపోయేవాడిని. ఇంకోటి మనం ముందు ఫీల్డ్లో ఉంటే ఎటువంటి సమస్యలు రావు అనే ఉద్దేశంతో వెళ్ళేవాడిని. మొత్తానికి నేను వెళ్ళిన తర్వాత ప్రజలందరూ మీ దగ్గర రావడము అధికారులు కూడా మంచిగానే ఉన్నారు. చంద్రశేఖర్ రెడ్డి సార్ బాగా ఉండేది. సార్ చాలా స్వేచ్ఛ ఇచ్చారు. సార్ కూడా మంచి అధికారిని పోస్టింగ్ ఇప్పించారు. సంగారెడ్డిలో మీరు పనిచేస్తున్న సమయంలోనే ట్రిపుల్ మర్డర్ కూడా జరిగింది. ఒక పాప కిడ్నాప్ పాప కిడ్నాప్ అనేది గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగింది. యాక్చువల్గా ఒక దంపతులకి వాళ్ళ పిల్లలు పుట్టి చనిపోవడం జరిగింది. వాళ్ళ ఇక్కడ ఎల్లారెడ్డి ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయి ఉంటుంది. అమ్మాయి పెళ్ళి అయింది, పిల్ల చనిపోయినాడు. చనిపోయేసరికి ఆమె చనిపోయినారు, నీకు పిల్లలు కూడా చనిపోయినారు అన్న సంగతిని ఆమెకు చెప్తే ఏడ బాధపడుతుందో ఏమన్నా అగాయితం పాల్పడుతుందో అని ఆమె తండ్రి ఏం చేసినాడంటే ఎక్కడన్నా ఒక అబ్బాయిని కొనుక్కొద్దామని చెప్పేసి వేట
అమ్మాయి అని చెప్పి తిరుగుతున్నారు. ఇంకా అమ్మాయి కూడా చనిపోయిందని చెప్పారు ఇక్కడ. సో అమ్మాయి కోసం తిరుగుతున్నారు. ఎవరో చెప్పారంట, సంగాడి ప్రాంతంకి వెళ్ళండి, తండాలు ఉంటాయి, ఎవరిని ఇస్తారు, ఇటూ చెప్పారంట. వాళ్ళు ఇక్కడికి వచ్చారు. గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి 2-3 ఎంక్వైరీ చేశారంట. ఎవరు ఇక్కడ దొరకరు, అటువంటి ఎవరు చెప్పారు, మీకు తప్పుడు సమాచారం అని చెప్పారంట. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు. అక్కడికి వెళ్ళి అబ్జర్వ్ చేస్తున్నారు లోపల. అక్కడ ఏమైపోయింది, ఏదో పరీక్షల నిమిత్తం ఈ చిన్న పాపను వాళ్ళు అధికారులు లోపల తీసుకెళ్ళిపోయారు. వాళ్ళు వచ్చి తల్లి నుంచి తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేయాలి. ఆ తల్లికి హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు తల్లి బెడ్ మీద ఉంది కాబట్టి తల్లి ఆ పాప వాళ్ళ అమ్మమ్మ వచ్చింది తీసుకోవడానికి. ఆమె ఏదో పక్కన పడింది. ఈ పాపని ఇస్తుంటే ఈ జంట చూసినారు, వీళ్ళు పోయి తీసుకొచ్చుకున్నారు. వాళ్ళు డౌట్ పడలేదు, వీళ్ళు తీసుకున్నారు, వెళ్ళిపోయినారు. ఆ తర్వాత ఒక అరగంట తర్వాత మా పాప లేదని వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోయారు. దానికి చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ముఖ్యంగా ఏమైపోయిందంటే ఇక్కడ చిన్న పాప, రోజుల పాప కిడ్నాప్ అయిపోయింది అనేసరికి వెంటనే మొత్తం మీడియా ఛానల్ అందరి ప్రతినిధులందరూ చేరుకోవడము, ఓబీవీ కూడా చేరుకోవడము, టీవీలో 1 గంట 2 గంటలు 4 గంటలు కానరాని పాప ఆచూకీ, 6 గంటలు కానరాని ఆచూకీ పాప కోసం వేస్తున్నారు. ఆ ఏడుస్తున్న వాళ్ళ ఫోటోలు, కొంతమంది హాస్పిటల్ మీద దాడి చేయడం. మాకు నేను అక్కడ వెళ్ళాం. ఎస్పీ గారు పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉంటా హాస్పిటల్ కదా. అవును, ఎస్పీ గారు స్వయంగా వచ్చారు. వచ్చి చెప్పారు, మీరు ఇక్కడ ఆందోళన చేస్తుంటే మా వాళ్ళని పట్టుకోవడానికి పోవాలన్నా వద్దా కన్విన్స్ చేశారు. ఎస్పీ గారు కూడా వచ్చి, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతేనే మా వాళ్ళు పనిచేస్తారు మేము చెప్పుకున్నాం. అందరిని పంపించినాం, టీంను పంపించి అందరూ వెతికిపిస్తున్నాం. సీసీటీవీ కెమెరాలు కొన్ని పనిచేస్తున్నాయి, కొన్ని పని చేయట్లేదు, అన్నీ పెట్టుకొని వెతుకుతున్నాం, చూస్తున్నాం. ఆ రాత్రంతా సీసీటీవీ కెమెరాలు చూసాం, నెక్స్ట్ డే చూసాం, ఏం కనబడతలేదు. అప్పుడు చూస్తున్న సందర్భంలో మనకు పదే గంటల తరబడి చూస్తున్నప్పుడు పోలీస్ స్టేషన్లో కూర్చున్నాం. ఇన్స్పెక్టర్, నేను, ఎస్ఐలు కూర్చొని చూస్తున్నాం. సీసీటీవీ కెమెరా టెక్నీషియన్ పెట్టుకొని చూస్తున్నాం. జూమ్ చేస్తూ ఎవరు లోపలికి వెళ్ళారు, ఎవరు బయటకు వచ్చారు, లోపలికి పోయిన వాళ్ళు ఎవరు, బయటకు వచ్చిన వాళ్ళు పదే ఆ టైం ఏ టైంకి మిస్ అయి ఉంటుంది ఆ టైం వేసుకొని చూస్తున్నాం. ఒక్క సందర్భంలో ఒక్క సీసీటీవీ కెమెరాలో అంతకంటే ముందు లోపలికి పోయిన వాళ్ళతో బయటకు వస్తున్నారా లేదా అవన్నీ చూస్తున్నాం. లోపలికి వెళ్ళిన ఒక భార్యాభర్తలు, ఒక జంట ఆడమగ వేసుకున్న డ్రెస్ వాళ్ళది మనం బయటకు వస్తున్నప్పుడు కనపడలేదు. వీళ్ళు కనపడాలని అని వాళ్ళ కోసం మళ్ళీ చూస్తుంటే ఒక్క సీసీటీవీ కెమెరాలో చిన్న పార్ట్ మూల కనబడింది. అంటే కెమెరాలో కవర్గా వాళ్ళు ప్లాన్గా కాదు, కానీ వాళ్ళు అట్లా వెళ్ళిపోవడం వల్ల కెమెరాలో కనబడలేదు. ఆ కెమెరా డైరెక్షన్ కూడా చేంజ్ కావడం అనేది జరిగింది. సో దాంతో కిద్ది కనపడింది. నిస్సందేహంగా వీళ్ళే ఉంటారు అని మెయిన్ గేట్ దగ్గర కెమెరాలు చూసాం. వాళ్ళు బైక్ మీద రిటర్న్ వస్తున్నారు, వీళ్ళే. వాళ్ళని అబ్జర్వ్ చేసుకుంటూ పోయినాం. రాత్రి అయింది, సంగాయి టౌన్ దగ్గర ఆగిపోయింది. నెక్స్ట్ డే వెళ్ళాం. మా టీంని జోగిపేట రూట్లో సర్చ్ చేసుకుంటూ వెళ్తున్నారు. రైస్ మిల్స్ ఉన్నాయి పుల్కల్ శివంపేట రూట్లో, అక్కడ వెళ్ళి సర్చ్ చేస్తున్నారు. నేను వేరే ఏదో కేసు పని మీద కొంచెం బయట వెళ్ళాల్సి వచ్చింది. నాకు కాల్ చేసినారు, సార్ ఇక్కడ వస్తుంది, ఇక్కడ మేము చెక్ చేసినాం సార్, ఆ వెహికల్ పంక్చర్ అయింది, దిగి కొద్దిగా నెట్టుకుంటూ పోయాడు, కానీ నెంబర్ కనపడతలేదు సార్. నేను ఇక్కడ నెంబర్ రాకపోతే ఎక్కడ రాదు, నేను వస్తున్నాను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చొని మనము ఆ వెహికల్ ఏమై ఉంటుంది దాన్ని క్లోజ్ చేసి దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని దాన్ని డెవలప్ చేసి చూసి ప్రాబబిలిటీ కొన్ని నెంబర్లు వేసుకొని అన్నీ చూసి పళ్ళ బండి అయి ఉండొచ్చు, హీరో హెచ్ఎఫ్ డీలక్స్ బండి అయి ఉండొచ్చు, ఆ బండి ఈ నెంబర్తోటి అది చూస్తే ఒకటి ఎల్లారెడ్డి అని వచ్చి 2 వచ్చినాయి. అవన్నీ రూల్ అవుట్ చేసుకుంటాం. ఎల్లారెడ్డిలో ఎస్ఐ మునిపల్లో పనిచేసిపోయిండు కమలాకర్ అని ఫోన్ చేసిన. కమలాకర్ సోన్స్ బండి మీద డౌట్ వస్తుంది, అర్జెంట్గా అక్కడికి వెళ్ళిపో అని ఆ బండి వెహికల్ అడ్రస్ ఏముందో అది ఇచ్చేశాను. ఆయన అక్కడికి వెళ్ళిపోయి సార్ ఇక్కడ ఒక పాప అయితే పుట్టిందంటున్నారు, కొంచెం హడావిడి కనపడుతుంది సార్ అని చెప్పినారు. ఓ పాప ఉంది, వచ్చేస్తున్నాం. వెంటనే ఎస్పీ గారు చెప్పేసినాం. హుట్టిన ఎల్లారెడ్డి వెళ్ళిపోయి పాపని తీసుకుని మా పాప అంటున్నారు. వాళ్ళ పేర్లు మ్యాచ్ అయినాయి, బండి మీద పోయిన వాళ్ళు మ్యాచ్ అయినారు, బండి ఆడుంది, అన్ని మ్యాచ్ అయినాయి. తీసుకొని వచ్చినాం ఆ పాపను. ఆమె పాప కూడా చనిపోవడం వల్ల తన పాపని చూసుకోవడం వల్ల ఇక్కడ పాపకు ఎటువంటి ప్రాణాపాయం లాంటిది వాటిల్లో లేదు. మేము కూడా చాలా కేర్ తీసుకొని, ఎండ ఉంది, బాగా వేడి ఉంది అయినా ఏం కాకుండా తీసుకొని వచ్చి అప్పచెప్పడం, ఎస్పీ గారు ప్రెస్ మీట్లో హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అక్కడ ఏంటంటే అది ముఠా కాదు, కానీ పిల్లలు లేకుండా తీసుకెళ్లారు. అయినా కూడా ఇక్కడ ఒక గర్భశోకం మిగిల్చేటువంటి పరిస్థితి రాకుండా మనం ఇప్పించడం జరిగింది. ఇక మీరు అయినా ట్రిపుల్ మర్డర్ కేసు ఏమో ఆ పాపకి బర్త్డే కూడా వెళ్ళారట కదా, మీరు గౌన్ పెట్టారట, పట్టీలు పెట్టారట. వెళ్ళాం. ఆ తాళ్ళపల్లి అంగడిపేట ఊరు వాళ్ళది, అక్కడ వెళ్ళాం, చేసాం. వాళ్ళు 21 దినం జరిపారు, రమ్మని ఆహ్వానించారు. వెళ్ళి
వాళ్ళకి కాళ్ళ పట్టీలు అవన్నీ బట్టలు పెట్టి రావడం జరిగింది. చాలా సంతోషపడ్డారు. తర్వాత పెద్దగా చూసారా పాపని? తర్వాత మళ్ళీ వెళ్ళలేదు. మళ్ళీ ఎప్పుడు వెళ్ళే అవకాశం వచ్చినప్పుడు చూసి రావచ్చు. ఓకే, ట్రిపుల్ మర్డర్ గురించి. ట్రిపుల్ మర్డర్ది ఇది ఒక ఛాలెంజింగ్ కేసు, ఎటువంటి క్లూస్ లేనటువంటి కేసు. నేను సమ్మక్క సారక్క జాతర బందోబస్తుకు వెళ్ళి వచ్చాను. వెళ్ళి ఆ రోజు వచ్చి రిపోర్ట్ చేశాను. రిపోర్ట్ చేసిన తర్వాత ఆ రోజు ఈవినింగ్ అవర్స్లో నాకు సంగారెడ్డి అవుట్స్కట్స్లో మనకు ఇటు అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది, వైకుంఠపురం అటువైపు, అక్కడ ఒక డెడ్ బాడీ ఖాళీ ఉందని చెప్పారు. మేము వెళ్ళి చూసాం. డెడ్ బాడీ ఖాళీ ఉంది, చెట్లలో బెడ్లో ఉంది. చూస్తే అది 2-3 రోజుల క్రితం జరిగిన 3-4 రోజుల క్రితం 4-5 రోజుల క్రితం జరిగినట్టు ఉంది. చూసినాం. చూసి దాన్ని తీసుకొని మా టీం రంగంలో దించుకొని సీసీటీవీ ఫుటేజ్లు అవన్నీ చూస్తుంటే ఒక బైక్ మీద వచ్చినట్టుగా అవన్నీ ఐడెంటిఫై అయింది. ఆ బైక్ రుద్రారం వైపు వెళ్ళినట్టు అవన్నీ ఐడెంటిఫై. చూస్తే అంతకన్నా 4-5 రోజుల క్రితం రుద్రారంలో ఓ గుడిసె హోటల్, ఆ పరివార్ డాబా ఉంటుంది, రిమ్జిమ్ డాబా, దాని ఆపోజిట్లో ఉన్నటువంటి ఒక చిన్న గుడిసె దాంట్లో 2 మర్డర్ జరిగింది. ఇది చేసిన వాళ్ళు అది చేసిన వాళ్ళు ఒకటేనా ఐడెంటిఫై చేయడం జరిగింది. అది ఒకటేనా ఐడెంటిఫై చేసిన తర్వాత ఐజీ గారు ఆ కేసును ఈ కేసును కూడా నాకే పంపించారు, నన్ను చూడమన్నారు. అప్పుడు నాకు ఇన్స్పెక్టర్స్ వెంకటేష్, సంగారెడ్డి టౌన్ ఇన్స్పెక్టర్ వెంకటేష్, తర్వాత కొండాపూర్ల శివలింగం ఇప్పుడు సంగారెడ్డి రోల్లో ఉన్నారు, వాళ్ళని టీంలో తీసుకొని ఒక్కొక్కరిని నుంచి ఎస్ఐని తీసుకొని పనిచేయించడం జరుగుతున్న సమయంలో మనం దాన్ని ఛాలెంజింగ్గా తీసుకున్నాం. మా వాళ్ళు చాలా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తున్నారు, మైన్యూట్గా. దీంట్లో మనం ఎంత మైన్యూట్గా అబ్జర్వ్ చేస్తే మనకు అన్ని క్లూస్ వస్తాయి. సీసీటీవీ కెమెరా ఉండగానే సరిపోదు, దాని తర్వాత ఒక సీసీటీవీ కెమెరాని చూసుకుంటూ వస్తున్నాం. వీళ్ళు బైక్ మీద మొదట సంగారెడ్డిలో మర్డర్ చేసినారు తిరుక్కుంటూ. వాళ్ళు మొదట చేసిన పని ఒక బైక్ని వారం 10 రోజుల క్రితం ఒక బైక్ని దొంగతనం చేశారు. ఎక్కడ దొంగతనం చేశారు? ఇక్ఫై దగ్గర, యూనివర్సిటీ దగ్గర ఒక బైక్ దొంగతనం చేశారు. బైక్ వచ్చిన తర్వాత బైక్ను ఉపయోగించుకొని రాబరీలు చేయడం మొదలుపెట్టినారు. కొన్ని రాబరీలు చేసినారు, కొన్ని డబ్బులు తాగాలి, కళ్ళు తాగాలి, ఏది దొరికితే తాగాలి, వైన్ షాప్కి వెళ్ళి విస్కీ తాగాలి, రోడ్డు మీదకి వచ్చి పిచ్చలవిడిగా నేరాలు చేస్తున్నారు. వాళ్ళు ఒకరోజు రాత్రి బయలుదేరినారు, శంకర్పల్లి మండలం నుంచి బయలుదేరినారు, బానూరు వైపు వచ్చినారు, బానూరులో తాగినారు, అక్కడి నుంచి వచ్చినారు, పటన్ చెరువు వైపు నుంచి, రుద్రారం వైపు నుంచి, ఇస్మాయిల్ ఖాన్ వైపు నుంచి తిరుక్కుంటూ వచ్చినారు. వచ్చేసి ఇక్కడికి వచ్చినారు. ఫ్యాక్టరీకి వెళ్ళి బస్సు దిగి ఇంటికి నడుచుకుంటూ వెళ్తూనైతే అటాక్ చేసి దాన్ని కొట్టి చంపేసినారు. ఊరికేనే ఆయన చంపేసి ఏం చేస్తున్నామో తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఆయన దగ్గర ఉన్న జేబులోనే తీసుకున్నారు, వెళ్ళిపోయినారు. వెళ్తూ రుద్రారంలో వెళ్ళినారు. అక్కడ హోటల్కి వెళ్ళినారు, అక్కడ వైన్ షాప్కి వెళ్ళినారు. ఆడ వైన్స్ మూసింది చూసినారు. ఆపోజిట్లో ఉన్న హోటల్ దగ్గరికి వచ్చినారు, ఆడ చూసినారు రిపేరింగ్ షాప్ ఉంది, అందులో 2 కనపడినారు. 5 చంపేసినారు, వెళ్ళిపోయినారు. విచ్చలవిడిగా తాగినారు, దోపిడీలు, దొంగతనాలు ఏం పడితే చేస్తున్నారు. వాళ్ళు ఎవరో తెలియదు ఎవరికి. మాకు అది ఐడెంటిఫై అవుతుంది, బండి నెంబర్ రావడం లేదు, నైట్ అది స్పష్టత లేదు. మా వాళ్ళని పదే చూడమని చెప్పడం జరిగింది. మా ఇన్స్పెక్టర్స్ వెంకటేష్ అండ్ టీం వాళ్ళు, లక్ష్మారెడ్డి ఎస్ఐ ఆ టీం వాళ్ళంతా కూడా చూసినారు. వాళ్ళు ఒక దగ్గర ఏం చేసినారు, ఒక పర్సన్ సింగిల్గా వస్తుంటే టౌన్లో అతన్ని టార్గెట్ చేసుకొని మళ్ళీ అక్కడ స్లో అయినారు వీళ్ళు బైక్ మీద. కానీ పోలీస్ వెహికల్ రావడంతో వాళ్ళని ముందుకు వెళ్ళిపోయినారు. ఆ తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళారు, క్షుణ్ణంగా చూస్తుంటే ఒక ఏటీఎం దగ్గర వీళ్ళు ఆగారు. ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకున్నారు. ఆ క్లూ సరిపోయింది మాకు. ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకుంటే ఏ టైం చేసుకున్నారు, ఆ టైంలో జరిగిన ట్రాన్సాక్షన్ డేటాను తీసుకుంటే వాళ్ళు ఐడెంటిఫై కాలేదు. ఎందుకంటే ఏటీఎం కార్డు పోయిన వాళ్ళది. అయ్యో, వీళ్ళు దోపిడీ చేసినప్పుడు వెతుకున్నది. అది శంకర్పల్లి సమీపంలో చుట్టుపక్కల ఉన్న ఒక దగ్గర జరిగిన దొంగతనం అది. సో అక్కడ వెళ్ళి మేము అంతా ఎంక్వైరీ చేసినాం. ఒక అతనిది పోయింది అని చెప్పి మనకు తెలిసింది. ఇట్లా గుంజుకొని వెళ్ళారు, కంప్లైంట్ చేసాం, కేసు అయిందని చెప్పారు. సార్ ఏటీఎం కార్డు పోయింది, పిన్ నెంబర్ తెలిసింది వాడు, దాన్ని రాసి పెట్టుకున్నారు. ఏటీఎం కార్డు మీద పిన్ నెంబర్ రాసి పెట్టుకున్నారు, వాళ్ళు అది చేసుకున్నారు. అయితే మనం ఏం చేసినామంటే అచ్చా ఆ ఏరియాలో దోపిడీ చేసినామంటే వీళ్ళు ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళు ఉంటారని చెప్పేసి అక్కడికి వెళ్ళినాం. ఈ ఫుటేజ్లో వచ్చిన వాటిని కొంచెం డెవలప్ చేసినాం. ఈ వీళ్ళు ఏమైనా కనపడదా అంటే ఐడెంటిఫై చేయడం జరిగింది. డీటెయిల్స్ అన్నీ వచ్చేసినాయి. మూలధనాలను లిఫ్ట్ చేసుకోవడం, తీసుకెళ్ళి ఇంట్రాగేట్ చేయడం, మొత్తం 10 దోపిడీలు, దొంగతనాలు, ట్రిపుల్ మర్డర్ చేయించడం జరిగింది. ఛాలెంజింగ్గా మనకి ఇచ్చిన దాన్ని 3 రోజుల్లో 2 నుంచి 3 రోజుల మధ్యలో డిటెక్ట్ చేయడం జరిగిపోయింది. ఆ కేసులో వాళ్ళ కన్విక్షన్ పట్టిందండి, కోర్టులో ఉంది, ఇంకా కోర్టులో ఉంది, శిక్ష పడుతుంది. సార్ సంగారెడ్డిలో అది కాకుండా మీకు బాగా గుర్తుండిపోయిన ఇంకేమున్నాయి? డిఎస్పీ కన్నా
డిఎస్పీగా వీటితో పాటుగా లాండ్ ఆర్డర్ ఇష్యూస్ ఎప్పుడు వచ్చినా కూడా పోవడం జరిగింది, చేయడం జరిగింది. చాలా సంఘటనలు ఉంటాయి. అక్కడ జగ్గారెడ్డి గారితో ఎప్పుడైనా ఆయన ప్రతిపక్షం ఉన్నాడు కాబట్టి అనేక ఆందోళన కార్యక్రమాలు, ఈ ఆర్టీసీ స్ట్రైక్లో కూడా కార్యక్రమాలు చేస్తుండేవాళ్ళు. మేము అరెస్ట్ చేయడము, ముందస్తు అరెస్ట్ చేయడము, అటువంటి చేయడం ద్వారా వాళ్ళని ఎక్కువ సమస్యలు రానియకుండా చూసుకోవడం జరిగింది. ఆయన ఇప్పుడు ఫోర్స్ చేయలేదా మీకు? ఎప్పుడైనా ఇబ్బంది పెట్టలేదా? వాళ్ళ ప్రతిపక్షాలు చేసే కార్యక్రమాలు ఎట్టైనా పోలీసులకు ఇబ్బందికరమే. దాని తగ్గట్టుగా మేము ప్లాన్ చేసుకునేవాళ్ళం. మేము ప్లాన్ చేసుకొని ఏర్పాటు చేసుకొని ముందుగానే అరెస్ట్ చేయడం, దారిలోనే అరెస్ట్ చేయడం, ఇటువంటి కార్యక్రమం చేశాం. ఓకే, సంగారెడ్డి తర్వాత అండి? సంగారెడ్డి తర్వాత నేను ఎల్బీ నగర్ ఏసీపీగా రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. దాదాపుగా 2 సంవత్సరాలు 7 నెలలు అయింది. ఇక్కడ మీరు వస్తున్న సమయానికి కరోనా. సంగారెడ్డిలో కరోనా ఫస్ట్ 2020 సంగారెడ్డిలో కరోనా. సంగారెడ్డి కరోనా టైంలో అక్కడ ఏదైతే ఆ రోజుల్లో కరోనా అంటే వణికిపోతుంటారు. మర్కజ్ వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు అక్కడ. వాళ్ళని తీసుకెళ్ళి ఎంఎన్ఆర్ హాస్పిటల్లో వాళ్ళే పెట్టినారు. వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళకుండా భయపడతారు. వాళ్ళకి ఫుడ్ ఇచ్చే వాళ్ళు లేరు. ఆ రోజు మేము గ్లౌజ్, మాస్కులు, బూట్ అన్నీ వేసుకొని వెళ్ళి వాళ్ళ కరోనా వార్డులోకి వెళ్ళి కరోనా పేషెంట్లకు ఫుడ్ ఇచ్చి రావడం. అందరూ మమ్మల్ని అరే అట్లని చేశారు, అది చేయొద్దు, మమ్మల్ని చూసి దూరం జరిగిపోయినారు. మేము ఇంటికి పోకపోతే మా ఇంటికి సమాచారం ఇచ్చినారు, సార్ కరోనా వార్డులోకి పోయినాడు అని చెప్పి. ఇంట్లో వెనుక నుంచి రమ్మని, హాట్ వాటరు ఆవిరి పట్టుకోమని చాలా అంగం. అప్పుడు మనం ఈ రెడ్ జోన్ అని పెట్టడం జరిగింది. మొత్తం టౌన్లో, వార్డులలో, కొన్ని చోట్ల విలేజ్లలో విలేజే బ్లాక్ చేయడం అది పెద్ద సమస్యగా ఉండేది. రోడ్ మీదకి ఎవరు రాకుండా చేయడం అనేది ఇబ్బందికరంగా ఉండే. టౌన్లో అన్ని బండ్లు సీజ్ చేయడం ద్వారా రోడ్లలో ఎవ్వరు తిరగకుండా మేము చూసుకున్నాం. కరోనా టైంలో ఫస్ట్ కరోనాలో ఆ ప్రాంతంలో ఎవరు కూడా రోడ్ల మీద రాకుండా, గుంపులు తిరగకుండా మనం ఈ సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసేటట్టుగా చూసుకొని కరోనా వ్యాప్తి చెందకుండా చూసుకున్నాం. దురదృష్టవశాత్తు మా ఎస్ఐ జోగిపేట ఎస్ఐ ప్రభాకర్ మరణించడం జరిగింది. మేము అంత చేసినా కూడా ప్రికాషన్స్ బాగా తీసుకోవడం వల్ల ఎప్పుడు కూడా ఇబ్బంది పడలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇక్కడ రావడమే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ప్రశాంతంగా నిర్వహించుకోవడం ఒక ఉండేది. అది అయిపోయింది, ఒక టాస్క్ అది కంప్లీట్ అయింది, సజావుగా సాగుతోంది. సెకండ్ వేవ్ కరోనా వచ్చింది. సెకండ్ వేవ్ కరోనాలో అనేక మందికి మనం ఆసుపత్రిలో బెడ్లు ఇప్పించాం. అనేక మంది చనిపోవడం జరిగింది. అనేక మందికి ఇప్పించాం, ట్రీట్మెంట్ చేయించడం, హాస్పిటల్లో బిల్స్ డిస్కౌంట్ ఇప్పించడం చాలా చేసినాం. అనేక మంది పేదవాళ్ళకి ఇప్పుడు రెమిడిసివిర్ ఇంజక్షన్లు కావాలంటే సమకూర్చడము, ఇవన్నీ చేసినాం. మళ్ళీ రోడ్ల మీద ఉండి ఈ రోడ్ మీదకి వెహికల్స్ రాకుండా, ప్రజలు రోడ్ మీద రాకుండా అవన్నీ చూసుకున్నాం. సో నేను కరోనా 1లో సంగారెడ్డిలో, కరోనా 2లో ఎల్బీ నగర్లో చాలా సమర్థవంతంగా మా అధికారులందరినీ, మా ఎస్హెచ్ఓలు బృందము అందరినీ పెట్టుకొని పనిచేయడం జరిగింది. అద్భుతంగా పనిచేసినాం. సార్, ఎల్బీ నగర్లో మీరు వచ్చిన తర్వాత 2 కేసుల్లో కన్విక్షన్ తీసుకురావడానికి మీరు చేస్తున్న కృషి గురించి చెప్పండి. ఆ 2 కేసులు ఎల్బీ నగర్లో ఎల్బీ నగర్ అంటే ఒక ఛాలెంజింగ్ పోస్టింగ్. ఇక్కడ మేము పనిచేస్తాం. ఇక్కడ కూడా ఒక లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఇక్కడ రాగానే మీకు మెయిన్ ఛాలెంజ్ ఏమి వచ్చిందంటే కరోనా కాకుండా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అది ప్రశాంతంగా సజావుగా సాగిపోయింది. తర్వాత కరోనా ఇవి సజావుగా సాగిపోతున్నాయి. ఒక రోజు నాడు ఒక పశువులను తీసుకెళ్తున్నటువంటి వెహికల్ని గోరక్షకులు అడ్డుకోవడము, వాళ్ళ మధ్య ఘర్షణ జరగడము, ఆ గోరక్షకులు వెంబడి ఆ కరోనా ఈ క్యాటిల్ని షిఫ్ట్ చేసే వాళ్ళు వెంటబడడం, వాళ్ళు కర్మన్గా హనుమాన్ టెంపుల్కి పోతే వాళ్ళు కూడా వెంబడిపోయేసరికి టెంపుల్పై దాడి అని క్రియేట్ చేయడం. ఆ రాత్రి పెద్ద గొడవ, ఆ లాఠీ చార్జ్ వరకు పోయింది. దాన్ని మేము బాగా ట్యాకిల్ చేయడం జరిగింది. దాన్ని కమ్యూనల్ ఇన్సిడెంట్ పెద్దగా కాకుండా, స్ప్రెడ్ కాకుండా కంట్రోల్ చేసుకున్నాం. అప్పుడు ఉన్నటువంటి సిపి గారు మహేష్ భాగవత్ సార్, డీసీపీ గారు అందరూ కూడా వివిధ శాఖల నుంచి, మా విభాగం నుంచి పూర్తి సహాయ శాఖలు అందించడం జరిగింది. మేము కూడా స్వేచ్ఛను, ఆ ఫోర్స్ను ఉపయోగించుకొని పూర్తిగా కంట్రోల్ చేయడం జరిగింది. అది ఒక మేజర్ ఇన్సిడెంట్. ఎందుకంటే కమ్యూనల్ అనేవి సంఘటనలు జరిగితే దాన్ని కంట్రోల్ చేయడం కష్టంగా ఉంటుంది. దాన్ని సమర్థవంతంగా పెద్ద కాకుండా మనం అంచివేయగలిగినాం, కంట్రోల్ చేయగలిగాం. ఇంకా తర్వాత మీరు అన్నటువంటి కేసుల సంగతి తీసుకుంటే లాస్ట్ ఇయర్ మార్చి 1వ తేదీ నాడు శివరాత్రి, ఆ రోజు 2022 మార్చి 1 ఇబ్రహీంపట్నంలో చెర్లపట్టెలగూడెంలో కాల్పుల కలకలం. ఉదయాన్నే ఇద్దరిని ఫైర్ చేసి చంపేసినారు అని చెప్పేసి మనకు వార్త రావడం జరిగింది. వెంటనే అది నా ఏరియాకి సంబంధం లేదు, ఇబ్రహీంపట్నంకి. నేను గమనిస్తున్నాను దాన్ని, అధికారులంతా వెళ్ళడము, అక్కడ ఉన్న అధికారులు దానిపైన దర్యాప్తు చర్యలు తీసుకుంటున్నారు.
అది జరుగుతున్న క్రమంలో కొన్ని కారణాల వల్ల అక్కడున్న ఏసీపీ గారు బదిలీ కావడం జరిగింది. ఆ తర్వాత అక్కడున్న వేరే ఏసీపీ గారు వచ్చినారు. కానీ అప్పుడు నాకు కమిషనర్ సార్ ఆ కేసుని నాకు పంపించడం జరిగింది. డబుల్ మర్డర్ కేసు, ఫైర్ ఆర్మ్స్ ఉపయోగించి చేసినటువంటి మర్డర్ కేసు, దాన్ని వేరే డివిజన్లో జరిగినటువంటి మర్డర్ కేసుని అది బాగా సంచలనం సృష్టించినటువంటి ఒక మర్డర్ కేసుని నాకు పంపడంలోనే కమిషనర్ గారికి నాపై ఉన్నటువంటి నమ్మకం, భరోసా అనేది దాంట్లో అర్థమైపోయింది. దాన్ని నేను కూడా ఛాలెంజింగ్గా తీసుకొని నేను ఆ కేసు దర్యాప్తు చేస్తున్నాను. ఆ కేసు అనేది దాంట్లో ఐ విట్నెస్లు లేరు, టోటల్గా సర్కమాస్టాన్షియల్ అండ్ టెక్నికల్ ఎవిడెన్స్ని బట్టి మనం ఆ కేసును బిల్డప్ చేస్తున్నాం. ఇది చేస్తున్న క్రమంలో అది పెద్ద బీహార్ నుంచి వెపన్లు తెప్పించి ఇక్కడ ముఠా ఫామ్ చేసి ఈ భూ తగాదాల్లో ఇద్దరిని కాల్పులు జరిపించి మర్డర్ చేయడం ఇది అదనమాట. ఆ తర్వాత ఇది దర్యాప్తు చేస్తున్న సమయంలో ఈ ఏరియాలో భానుచందర్ అని చెప్పి ఒక ఎంఆర్పిఎస్ నాయకుడు, యువ నాయకుడు, ఓ పిల్లవాడు కిడ్నాప్ గురై ఎక్కడో మోత్కూరేలా చంపేసినారు. ఖమ్మం పాలేరులో డెడ్ బాడీని పారేయడం జరిగింది. ఆ కేసు సెన్సేషన్ అయింది. దాన్ని దర్యాప్తు చేస్తున్నాను. చనిపోయిన వ్యక్తి ఎస్సీ అబ్బాయి కాబట్టి అక్యూజ్లో ఒకతను నాన్ ఎస్సీ ఉండడం వల్ల ఎస్సీ ఎస్టీ యాక్ట్ రావడంతో దర్యాప్తు అధికారి నేను కావడం, దాన్ని ఛాలెంజింగ్గా తీసుకొని చేస్తుంటే సరిగ్గా మే 4వ తేదీ నాడు సరూర్ నగర్లో రాత్రి 8:49 మధ్యలో, 8:49 అంటే పట్టపగలాగానే ఉంటుంది మనకు. సరూర్ నగర్ నుంచి ఈ కొత్తపేట జంక్షన్ నుంచి బిఎం హోమ్ దాటి కొంచెం ముందుకు వెళ్ళినాక పంజాబ్ అనిల్ కుమార్ కాలనీ అని చెప్పేసి కమాన్ ఉంటుంది. అక్కడ దారుణమైన హత్య. వెంటనే హుటాహుటినే వెళ్ళినాం. వివరాలు సేకరిస్తే నాగరాజ్ అనేటువంటి ఒక అబ్బాయి, మరిపల్లి అవుతుంది, నాగరాజ్ అనే ఒక అబ్బాయి, అతను హత్యకు గురి కావడం, దళిత అబ్బాయి, యువకుడు, ఇతర కమ్యూనిటీకి చెందినటువంటి ఒక అమ్మాయిని వివాహం చేసుకున్నాడని దాన్ని జీర్ణం చేసుకున్నటువంటి అమ్మాయి కుటుంబ సభ్యులు అన్న అండ్ బావ కలిసి వచ్చేసి ఇతన్ని లొకేషన్ తీసుకొని కనిపెట్టి బైక్ని చేజ్ చేసి కొట్టి భార్యతో సహా తను పోతున్నప్పుడు కొట్టి దారుణం కొట్టి చంపేయడం మొత్తం చుట్టుపట్ల మొత్తం ప్రకంపనం సృష్టించింది. దారుణంగా కొట్టేయడం అవన్నీ చూసినారు అందరు కూడా. అది చూసిన తర్వాత మేము ఆ కేసుని దాంట్లో నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్ అవుతుందో చైర్పర్సన్ విజయ్ సంప్లా గారు కూడా రావడం జరిగింది. ఇక్కడ రావడం జరిగింది. మరపల్లి వెళ్ళి చూశారు. ఇక్కడికి రావడం, తర్వాత వివిధ సంఘాలు, పత్రికలు, మీడియాలు, అనేక ఆర్గనైజేషన్ అందరూ రావడం, అందరి దృష్టి దానిపైన ఉండడం జరిగింది. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ అనేది ఒక ఛాలెంజింగ్ టాస్క్ ఉండే. ఇబ్రహీంపట్నం డబుల్ మర్డర్ కేసు కానివ్వండి, సరూర్ నగర్లో జరిగినటువంటి నాగరాజు హత్య కేసు కానివ్వండి, ఈ 2 కేసుల్లో కూడా మనం ఛాలెంజింగ్గా తీసుకున్నాం. 90 రోజుల్లోనే ఛార్జ్షీట్ వేయడం, ఇబ్రహీంపట్నం కేసులో 90 రోజుల్లో ఛార్జ్షీట్ వేయడం ద్వారా నేరస్తులకు బెయిల్ రాకుండా చూసినాం. నేరస్తులు బెయిల్ కోసం విశ్వప్రయత్నం చేసినా కూడా రానివ్వలేదు. హైకోర్టులో ఫైల్ చేసినా కూడా రానివ్వలేదు. సిపి గారు పీడీ యాక్ట్ కూడా వేయడం జరిగింది. దానిపై కూడా వాళ్ళు హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. హైకోర్టు 4 నెలల్లో ట్రయల్ కంప్లీట్ చేయమని ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. చకచక మనం ఎఫెక్టివ్గా కౌంటర్ చేయడం ద్వారా బెయిల్ చేయకుండా 4 నెలల్లో ట్రయల్ చేయమని హైకోర్టు. ఎక్కడ బెయిల్ వేస్తే అక్కడ మనం అడ్డుకోవడం జరిగింది. వాళ్ళకి బెయిల్ రానివ్వలేదు. బెయిల్ రాకుండా అండర్ ట్రయల్ ప్రిజనర్గా పెట్టి వాళ్ళ పైన ట్రయల్ కండక్ట్ చేయించడం జరిగింది. ఈరోజు ట్రయల్ అంతా కంప్లీట్ అయింది. కొన్ని రోజుల్లో పూర్తిగా ట్రయల్ కంప్లీట్ అయిపోయి వాళ్ళకు నేరస్తులకు శిక్ష పడే అవకాశం ఉంది. ఇది ఒకవైపు జరుగుతుంటేనే దాని ప్యారల్గా నాగరాజు దళిత అబ్బాయి మర్డర్ కేసు, దాన్ని ఇంకా ఛాలెంజింగ్గా తీసుకున్నాం. ఆ కేసులో ఒక మర్డర్ కేసులో దర్యాప్తు ఎన్ని రకాలుగా చేయొచ్చు అన్నీ చేసినాం. ఈరోజు కొత్తగా ఇన్వెస్టిగేషన్ నేర్చుకునేటువంటి యువ దర్యాప్తు అధికారులకు ఆ సీడీ ఫైల్ ఇస్తే మొత్తం నేర్చుకుంటారు. కేస్ స్టడీ అది కేస్ స్టడీ. సిపి గారు గైడెన్స్ ఉంది, రిటైర్డ్ ఎస్పీ గారు మల్లారెడ్డి సార్ ఆయన గైడెన్స్ కూడా ఉంది, వివిధ లీగల్ అడ్వైజర్ల గైడెన్స్ కూడా తీసుకొని కేసును పటిష్టంగా బిల్డప్ చేసినాం. నేరస్తులను ఐ విట్నెస్లు ఉన్నారు, వాళ్ళ స్టేట్మెంట్ మేజిస్ట్రేట్ గారి దగ్గర రికార్డ్ చేయించినాం. నేరస్తులను విట్నెస్లతోటి టీఐపీ చేయించినాం, టెస్ట్ ఐడెంటిఫికేషన్ పీరియడ్ చేయించినాం, సీసీటీవీ కెమెరా ఫుటేజ్ కలెక్ట్ చేసినాం, సిడిఆర్ లొకేషన్ కలెక్ట్ చేసినాం. సీసీటీవీ ఫుటేజ్లో ఉంది వీళ్ళేనా కాదా అని చెప్పేసి ఎఫ్ఎస్ఎల్కి వీళ్ళ ఫోటోలు పంపించి వీళ్ళని గుర్తించినట్టు చేసినాం. అనేక రకాలుగా ప్రతి ఒక్కటి కూడా కలెక్ట్ చేయడం జరిగింది. పక్కడ్బందీ దర్యాప్తు చేసి పటిష్టంగా ఛార్జ్షీట్ వేయడం జరిగింది. 90 రోజుల్లో ఛార్జ్షీట్ వేయడం ద్వారా వాళ్ళకి బెయిల్
రాకుండా చేయడం జరిగింది. ఆ కేసులో కూడా ఇప్పటి వరకు కూడా బెయిల్ రాకుండా 2 కేసుల్లో కూడా దాదాపు సంవత్సరాల కాలం నుంచి కేసులో బెయిల్ రాకుండా చేసి వాళ్ళ పట్ల ట్రయల్ కండక్ట్ చేపిస్తున్నాం. కొద్ది రోజుల్లో వాళ్ళ శిక్ష పడబోతుంది. అంటే మీరు చెప్తున్నట్లుగా ఈ నేరం జరిగిన తర్వాత నిందితుడికి బెయిల్ రాకుండా ఉంటే ఖచ్చితంగా ట్రయల్కి వస్తుంది. 100% నేరస్తుడు కనుక బెయిల్పై జంప్ అయిపోతే అతను దొరకడు, పారిపోతాడు, ఎన్బిడబ్ల్యూ వస్తుంది, ఎగ్జిక్యూట్ కాదు, కేసు అట్లే పడిపోతుంది, లాంగ్ పెండెన్సీ కేసుగా పడిపోతుంది, అదొకటి అయిపోతుంది. రెండవది నేరస్తుడు బయటకు వచ్చి విట్నెస్లు భయపెడతాడు, వాళ్ళు సాక్ష్యం చెప్పకపోవచ్చు. నేరస్తుడు బెయిల్పై బయటికి రావడం వల్ల ట్రయల్ వెంటనే జరగదు. ఓ 3-4 ఏళ్ళ తర్వాత ట్రయల్ జరిగితే విట్నెస్లు మర్చిపోవచ్చు కూడా. అప్పుడున్న ఇంట్రెస్టు ఆసక్తి ఉండకపోవచ్చు. మీ తర్వాత వచ్చిన ఆఫీసర్ కూడా ఇంట్రెస్ట్ కూడా ఉండకపోవచ్చు. దర్యాప్తు చేసిన అధికారికి ఉన్న ఇంట్రెస్టు నెక్స్ట్ వచ్చే అధికారులకు ఉండదు. ఖచ్చితంగా సహజంగా అది ఆబ్వియస్గా జరిగేదే. కోర్టులో ఉన్న హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ లేదా కానిస్టేబుల్ ద్వారా నడుస్తుంది. ఏం తేడా వచ్చినా కూడా కేసు కొట్టుకుపోయే అవకాశం ఉంది. దర్యాప్తు చేసిన అధికారి, ఛార్జ్షీట్ వేసిన అధికారి అదెక్కడే పనిచేస్తున్నప్పుడే కనుక ట్రయల్ కనుక జరిగితే 100% ఖచ్చితంగా శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను ఈ 2 కేసుల్లో శిక్ష వాయించడం ద్వారా అది నిరూపించదలుచుకున్నాను. ఓకే సార్, ఎల్బీ నగర్లో ఇంకొక నువ్వు చెప్తున్నట్టు రకరకాల మినీ ఇండియా ఇది, అటు ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, అన్ని రాష్ట్రాలు ఇక్కడ వస్తుంటాయి. క్రైమ్ నేచర్ ఏం కనిపిస్తుంటుంది అక్కడ? అన్నీ ఉంటాయి ఇక్కడ. ఎల్బీ నగర్ అనేది హైదరాబాద్లో, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లో ఒక ప్రామినెంట్ ప్లేస్. అంటే ప్రజలకు ఇప్పుడు ఆందోళన చేసే వాళ్ళు ఉంటారు. ఆందోళన చేసే వాళ్ళు ఎక్కడ చేయాలి? ధర్నా చేయాలి, నిరసన చేయాలంటే ఎక్కడ చేయాలి? ఎల్బీ నగర్. వాళ్ళు హైదరాబాద్లో అయితే సెక్రటేరియట్, ఇప్పుడు సెక్రటేరియట్ ద్వారం వచ్చింది. అసెంబ్లీ నడుస్తున్నప్పుడు అసెంబ్లీ దగ్గర, లేకపోతే అందరి దృష్టి ఆకర్షించాలంటే ప్రగతి భవన్, ఇటువంటి కార్యక్రమాలు పెట్టుకుంటారు. లేదంటే ఇందిరా పార్క్ చౌరస్తా, ధర్నా చౌక్. ఇవి కాకుండా వాళ్ళకి కనపడే చౌరస్తా ఏదండి? ఎల్బీ నగర్ చౌరస్తా. ఎవరైనా ఏం చేయాలన్నా ఎల్బీ నగర్ చౌరస్తా, ఎల్బీ నగర్ చౌరస్తాలో చేయాలి ప్రోగ్రామ్. ఎల్బీ నగర్ చౌరస్తా కోసమే వీళ్ళు పెట్టుకుని ఉంటారు. సో వివిధ పార్టీల కార్యక్రమాలు కూడా ఎల్బీ నగర్ చౌరస్తాలో జరుగుతుంటాయి. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం ఉంది. అన్ని పార్టీలు, అనేక సంఘాలు అక్కడ మీటింగ్లు పెడుతుంటారు. ఆదివారాలు అందరూ సెలవు ఉంటుంది, మాకు అక్కడ బందోబస్తు ఉంటుంది, బందోబస్తు నిర్వహిస్తుంటాం. అందరూ ఆదివారం పెట్టుకుంటారు ఈ బహిరంగ సభలు, కార్యక్రమాలు, ప్రజలందరికీ వీలు ఉంటుందని చెప్పేసి. ఈ విధంగా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి. గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ వాణిదేవి మేడం గెలిచినటువంటి ఎన్నిక. రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్, పాత జిల్లాలు, పాత రంగారెడ్డి, పాత హైదరాబాద్, పాత మహబూబ్ నగర్ జిల్లాల్లో ఉన్నటువంటి పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నిక ఎమ్మెల్సీ జరిగితే దాని కౌంటింగ్ ఇక్కడ పెట్టినారు. ఆ కౌంటింగ్ 4 రోజులు జరిగింది, ఎలిమినేషన్ ప్రాసెస్. ఆ 4 రోజులు కూడా మేము ఎక్కడ కూడా చిన్న పొరపాటు లేకుండా బందోబస్తు చేయడం జరిగింది. టీచర్ కాన్ఫరెన్స్ జరిగింది, అది కూడా సుదీర్ఘ సమయం జరిగినా కూడా రోజుల తరబడి జరగలేదు. ఈరోజు ప్రారంభమై నెక్స్ట్ డే మార్నింగ్ వల్ల వచ్చేసింది, దాన్ని కూడా చేసినాం. కౌంటింగ్లు ఇక్కడ జరుగుతుంటాయి, ధర్నాలు ఇక్కడ జరుగుతుంటాయి, అనేక కార్యక్రమాలు ఇక్కడ జరుగుతుంటాయి. నేరస్తులందరూ కూడా ఎక్కడి నుంచి, ఏ ప్రాంతం నుంచి వచ్చినా కూడా ఎల్బీ నగర్ తెలిసిపోతుంది. అనేక మంది ఇక్కడ, దాంతో ఎల్బీ నగర్ క్రైమ్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఈ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో గత సంవత్సరం అత్యధిక కేసులు రిపోర్ట్ అయిన పోలీస్ స్టేషన్ ఎల్బీ నగర్. సో ఎల్బీ నగర్ అనేది ఎక్కువ క్రైమ్ రేట్, ఎక్కువ కేసులు రిపోర్ట్ అయ్యేటువంటి పోలీస్ స్టేషన్. ఎల్బీ నగర్ డివిజన్ అనేది ఎల్బీ నగర్, సరూర్ నగర్, చైతన్యపురి ఈ ఎప్పటికీ లైమ్ లైట్లో ఉంటుంది. పైగా రాచకొండ పోలీస్ కమిషనరేట్కి ఇది అనధికారిక హెడ్ క్వార్టర్స్, అన్అఫీషియల్ హెడ్ క్వార్టర్స్. నేరేడ్మెట్లో ఉన్నా కూడా సిపి గారు నిర్వహించే సమావేశాలు ఎక్కువ వరకు, మీటింగులు ఇక్కడ జరుగుతాయి. నిన్ననే సైబర్ క్రైమ్ మీద మహిళా సురక్ష దినం తెలంగాణ దశాబ్దోత్సవాల భాగంగా చేయడం జరిగింది. ఉమెన్ సేఫ్టీ అండ్ సైబర్ క్రైమ్ అవేర్నెస్ ఈ ప్రోగ్రాం దాదాపు 7-8 వేల మంది విద్యార్థులు, యువకులతోటి భారీ ఒక మీటింగ్ ఇక్కడ పెట్టడం జరిగింది. సరూర్ నగర్లో పెట్టారు. సో సిపిగా నిర్వహించే కార్యక్రమాలు కూడా ఎక్కువ వరకు సరూర్ నగర్లో ఉంటాయి. సో ఇది ఇక్కడ మనం జాగ్రత్తగా పనిచేయాల్సి ఉంటుంది, ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండాల్సి ఉంటుంది, రాత్రి బావులు ఉండాల్సి ఉంటుంది, హెడ్ క్వార్టర్లో ఉండాలి. ఎస్హెచ్ఓలతో పాటుగా ఏసీపీ కూడా ఫీల్డ్లో ఉండాల్సి వస్తుంది. ఆ విధంగా ఇక్కడ పనిచేస్తూ ఉన్నాం, ఎటువంటి సమస్య లేకుండా చూసుకుంటున్నాం. ఓకే సార్, మీరు టీచర్ ప్రొఫెషన్ నుంచి పోలీస్ దీంట్లోకి వచ్చారు. ఓకే, ఇప్పుడు ఏసీపీ లెవెల్ ఉన్నారు, నెక్స్ట్ అడిషనల్ ఎస్పీ, నాన్ క్యాడర్ ఎస్పీకి వస్తారు. మీకు ఏమైనా ఇంకా గోల్ ఉందా? అయితే ఇక్కడ ఏంటంటే వాస్తవాన్ని నేను టీచర్గా అంటే నేను బీఈడీ చేయలేదు, టీచర్ కాలేదు. కానీ ఆ ప్రొఫెషన్ మీరు అనేది ఆ విధంగా నేను
నా ఆ ప్యాషన్తో ఉంది. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే పిల్లవాళ్ళని ఆకట్టుకునే విధంగా చెప్పగలను, ఎదుటివాడు ఆకట్టుకునే విధంగా మాట్లాడగలను. నాకున్నటువంటి ఒక నైపుణ్యం అది నాకున్నది. నేను ఉపన్యాసం ఇచ్చినా ఎవరికైనా కౌన్సిలింగ్ ఇచ్చినా కూడా బాగా చేయగలను. అది నాకు పోలీస్ అధికారిగా నాకు అనేక సందర్భాలు అది ఉపయోగపడుతుంది. సో నేను పోలీస్ అధికారికి వచ్చిన తర్వాత ఈ ఉద్యోగం నుంచి వేరే ఉద్యోగం వెళ్ళే ప్రయత్నం నేను చేయలేదు. అంచెలంచెలుగా మీరు అన్నట్టుగా సబ్ ఇన్స్పెక్టర్గా, ఇన్స్పెక్టర్గా, ఏసీపీగా ఉన్నాను. అనుకున్నట్టు జరిగితే వచ్చే విడతలో వచ్చే అడిషనల్ ప్రమోషన్ ఇంకో 40 మందికి ఇస్తే రావచ్చు, ఎప్పుడైనా రానివ్వండి. ఆ తర్వాత నాన్ క్యాడర్ ఎస్పీ కూడా ప్రమోషన్ తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రమోషన్లు అనేవి మన సీనియారిటీని బట్టి, వేకెన్సీని బట్టి వస్తుంటాయి. ఏ స్థాయిలో పనిచేసినా కూడా సమర్థవంతంగా పనిచేయాలనేదే నా కోరిక. అంటే మీకు గోల్ ఉందా? అంటే మీరు టీచర్ ప్రొఫెషన్ బీఈడీ చేయకపోయినా మీ మాటల ద్వారా స్టూడెంట్స్కి కానీ లేదా మీ చేతుల ద్వారా, మీ మాటల ద్వారా నేరస్తుల మార్పు కూడా తీసుకొస్తున్నారు కాబట్టి రిటైర్ అయిన తర్వాత కానీ లేదంటే ఈ మధ్యలో కానీ ఏమైనా స్టూడెంట్స్కి లేదా పోలీస్ యూనిఫామ్ వేయాలనుకున్న వాళ్ళకి మోటివేషన్ క్లాస్ అటువంటి చేస్తారు? మీరు ఒక మాట, నేను పోలీస్ శాఖలో పనిచేస్తూనే ఎంసీజే కూడా చేశాను, మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ జర్నలిజం అని చేయను. తర్వాత లా కోర్స్ కూడా కంప్లీట్ చేశాను. ఈ విధంగా నెక్స్ట్ కోర్సులు కూడా కంటిన్యూ చేయాలని ఒక కోరికతో పాటుగా, మీరు ఇంతకుముందు అన్నారు టీచింగ్ నుంచి వచ్చారని, అయిపోయిన తర్వాత కూడా టీచర్గా వెళ్ళాలని అప్పుడు చిన్న స్థాయి పిల్లలకు చెప్పాం, పెద్ద స్థాయి పిల్లలకు బోధించాలి, చెప్పాలనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నాను. తదుపరి ఏం చేయాలి అనేది ఇప్పుడే మనం ఏం ప్లాన్ చేసుకోలేదు. అది ఆ సమయం వచ్చినప్పుడు మనం. సార్ ఫైనల్గా చెప్పండి, పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చిన వాళ్ళకి లేదా ఆల్రెడీ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటే? నేను ఒక మాట చెప్తాను, పోలీస్ శాఖలో ఉన్న అందరికీ కూడా అంకితభావంతో పనిచేయండి, ఎటువంటి ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా పనిచేయండి, పనులు అవుతూనే ఉంటాయి. మన మహేంద్ర సింగ్ ధోనీని ఎవరు అడిగారు, మీరు ఇంత కూల్గా ఎట్లా ఉంటున్నారు, అంత టెన్షన్ మూమెంట్లో కూడా మీరు కూల్గా కనిపిస్తారు ఎట్లా అంటే, ఫలితం గురించి ఆలోచించకండి అని చెప్తాడు. మీరు పని చేసుకోండి, ఫలితం గురించి రిజల్ట్ గురించి టెన్షన్ ఉంటేనే టెన్షన్ వస్తుంది, అది లేకుంటే ఏం కాదు అంటాడు. 100% నేను కూడా ఖచ్చితంగా అదే చెప్తాను. మనం బాగా పనిచేయాలి, రిజల్ట్ గురించి మనం ఆందోళన చెందొద్దు. ఇంకో మాట ఏమి చెప్తానంటే, పోలీస్ అధికారికి కావాల్సినవి 2-3 అంశాలు. ఒకటేమో కామన్ సెన్స్, ఓ ట్యాక్ట్ఫుల్నెస్. ఈ రెండైతే బేసిక్గా ఉండాలి. కామన్ సెన్స్ అండ్ ట్యాక్ట్ఫుల్నెస్. మిగతా అన్ని లక్షణాలు ఉంటే అవన్నీ యాడెడ్ అడ్వాంటేజెస్. బేసిక్గా అది అయితే ఉండాలి. అవి లేకుంటే డీల్ చేయడం కష్టం. ఇవి ఉండాల్సిందే. ఓపిక అవసరం, సంయమనం అవసరం. సంయమనం ఎందుకంటే ఎప్పుడు ఓపిక ఉండాలి, ఎప్పుడు కోల్పోకుండా అవసరం ఉంటుంది. అనేక సందర్భాల్లో నేను శాంతి భద్రతల సమస్యలు వచ్చినప్పుడు ఈ సంయమనంతో వాళ్ళని అబ్జర్వ్ చేసి ఏం జరుగుతుందో చూసిన తర్వాత మనం చర్య తీసుకోవడం అనేది చేయడం జరిగింది. సో నేను ఈరోజు వస్తున్న వాళ్ళందరికీ కూడా వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ పనిచేయండి. వచ్చిన వాడి నుంచి నాకేం వస్తుంది, నేనేం పొందగలను ఆలోచన మైండ్లో తీసేయండి. అతనికి నేనేం చేయగలను, మన ముందు వచ్చినటువంటి పిటిషనర్కి, విక్టిమ్కి, బాధితునికి లేదా బాధితురాలికి ఎవరైనా కానివ్వండి, వాళ్ళకి నేను ఏమి సహాయపడగలను అనేటువంటి ఆలోచన మైండ్లో పెట్టుకొని పనిచేయండి. అంతే తప్ప ఎటువంటి ఆశించకుండా పనిచేయండి. ఖచ్చితంగా మీరు విజయవంతం అవుతారు, మంచి పోలీస్ అధికారిగా పేరు తెచ్చుకుంటారు. దానికి ఉదాహరణ నేనే. అనేక సందర్భాల్లో పెద్ద ఆందోళనలు జరుగుతున్నప్పుడు, గంటల తరబడి ఆందోళన జరుగుతున్నప్పుడు నేను వెళ్ళిన తర్వాత 5 నిమిషాల్లో వాళ్ళని కంట్రోల్ చేయడం, తీసుకోపోవడం జరిగింది. మీడియా మిత్రులు ఎప్పుడు అంటుంటారు, నేను అక్కడికి పోగానే వచ్చినాడు కదా ఇక అయిపోయిందిలే, అయిపోతుంది అని అంటుంటారు. ఆ రకమైన ఇమేజ్ మనం సంపాదించుకోవడం జరిగింది ఎక్కడ పనిచేసిన. పోలీస్ డిపార్ట్మెంట్ రండి, కానీ వచ్చిన వాళ్ళు మాత్రం అంకిత భావంతో పనిచేయండి అంటున్నారు శ్రీధర్ రెడ్డి గారు. కానీ ప్రజలు సేవ చేయండి, కానీ వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఆశించి మాత్రం పనిచేస్తే మీకు చెడే జరుగుతుంది కానీ మంచి జరగదంటూ చెప్తున్నారు. అన్నిటికన్నా ఇంపార్టెంట్, ప్రజలతో మాట్లాడేటప్పుడు ఓపిక్గా ఉండండి. వాళ్ళతో ఎంత సంతోషంగా మాట్లాడితే మీకు ఇచ్చే బెనిఫిట్ కూడా అంతే ఉంటుందంటున్నారు శ్రీధర్ రెడ్డి. అంటే ఒక పోలీస్ ఆఫీసర్ బూతులు మాట్లాడితేనే కేసులు పరిష్కారం అవుతాయి, లా అండ్ ఆర్డర్ ఇష్యూ షార్ట్ అవుట్ అవుతుంది అనుకోవడం పొరపాటు. శ్రీధర్ రెడ్డి గారిని చూసిన తర్వాత బూతులు మాట్లాడిన పోలీస్ ఆఫీసర్ బహుశా శ్రీధర్ రెడ్డి గారే ఉంటారనిపిస్తుంది. ఖచ్చితంగా శ్రీధర్ రెడ్డి గారిని చూసి చాలామంది ఆఫీసర్ల మార్పు రావాలని కోరుకుందాం. ఇది ఈ వారం శ్రీధర్ రెడ్డి గారితో శ్రీధర్ రెడ్డి అలియాస్ సంగారెడ్డి శ్రీధర్ రెడ్డి గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.